నేను ఇదా అని పేరెంట్స్కి చెప్పలేము, అన్నదమ్ములకు కూడా చెప్పలేము, ఫ్రెండ్స్కి కూడా చెప్పలేము. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటే నిజంగా నా కళ్ళల్లో ఇట్లా టీఎస్ ఆనంద బాష్పాలు అంటారు కదా. వీఆర్ ది ఫస్ట్ ట్రాన్స్జెండర్ డాక్టర్స్, ఇద్దరం ఉన్నామన్నమాట. నిజంగానే నా మనసు తెలుసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ మ్యారేజ్ కూడా ఉంటుంది. హ్యాండిక్యాప్డ్తో పుట్టిన, డెఫ్ అండ్ డెమ్తో పుట్టిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఒక ట్రాన్స్ అనేసరికల్లా ఎందుకు చేయట్లేరంటే సొసైటీ ఏమనుకుంటుందో అన్నదే మిగిలిపోయింది. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్ అట్లా. మరి ఈరోజు ఒక ఎక్స్పెక్ట్ చేయని మంచి ఇన్స్పిరేషనల్ స్పెషల్ గెస్ట్ని మన స్టూడియోకి తీసుకొచ్చాను. ట్రాన్స్జెండర్ పర్సన్, తను ఎంతో కష్టపడి ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు, ఇలా చాలా రకాలుగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఎంబీబీఎస్ పూర్తి చేసి ఈరోజు డాక్టర్గా నాకు తెలిసినంతవరకు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలా అరుదుగా ఉంటారు. అందులో గవర్నమెంట్ ఓరియంటెడ్గా సర్వీస్ అందించే వాళ్ళల్లో తను ఒకరు. నాకు తెలిసి ఒక ఇద్దరు మాత్రమే ఉన్నట్టున్నారు. తను కూడా తన ఫ్రెండే. సో తనే డాక్టర్ రూత్ జాన్ పాల్ గారు. వారు ఇప్పుడు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని మాకు కేటాయించినందుకు. ఎంబీబీఎస్ చేయాలి అని ఎందుకు అనిపించింది మీకు? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే నా 2 థింగ్స్ అండి. నేను ఎంబీబీఎస్ చేయడానికి 2 థింగ్స్ నన్ను ఇలా ప్రిపేర్ చేశాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నా జెండర్ ఐడెంటిటీ తెలిసినప్పుడు మా ఇంటికి దగ్గరలో మా కమ్యూనిటీ పీపుల్స్ ఉండేవాళ్ళు. అందులో ఒక ఆవిడకి హెల్త్ బాగాలేదనమాట. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 15 years బ్యాక్ అనమాట. సో నేను అంటే స్కూల్కి, కాలేజ్కి వెళ్తూ అదే ఏరియా నుంచి వాళ్ళని చూడడానికైనా నేను అటువైపు వెళ్తూ ఉండే. ఎందుకంటే నా జెండర్ ఐడెంటిటీ ఏంటో తెలుసు. నా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళలాగా నేను కూడా ఎప్పుడు చీరలు కట్టుకుంటాను, వీళ్ళలాగా ఎప్పుడు తిరుగుతాను, నేను తిరుగుతున్నా లేదన్న ఒకటి వాళ్ళని చూసినప్పుడల్లా ఒక హ్యాపీనెస్ అనిపించేది. అట్లీస్ట్ నేను కట్టుకోకపోయినా నాలా ఉన్నాను అనుకున్న వాళ్ళు ఒక ఆడపిల్లలా ఉన్నారని నాకు ఒక హ్యాపీనెస్ అనిపించేది. సో అలాంటి ఒక కోణంలో ఒక ఆవిడకి హెల్త్ బాగాలేక తను అన్ని హాస్పిటల్కి తిరిగారంట. కానీ ఏ హాస్పిటల్లో కూడా తీసుకోలేదని చెప్పారు. ఒక ఆల్మోస్ట్ ఒక 3 months తర్వాత చూస్తే అక్కడ అన్ని ఏడుపులు వినిపిస్తున్నాయి. ఎందుకు ఏడుస్తున్నారని చెప్పేసి నేను వెళ్ళాను, అడిగాను, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు అని అంటే, అందులో ఒక ఆమెకి హెల్త్ బాగాలేక ఆమె చనిపోయింది, ట్రీట్మెంట్ దొరకలేదు అన్నది. ఎందుకు అని అంటే, మేము ఇట్లా హిజ్రా అని చెప్పేసి మమ్మల్ని సరిగ్గా ఎవరు తీసుకున్న వాళ్ళు లేరు అని అన్నారు. సో నాకు అలాంటి టైంలో అనిపించింది, నిజంగానే నేనే ఒకవేళ చదువుకొని ఒక మంచి డాక్టర్ అయితే బాగుంటుంది కదా అన్నది ఒక థాట్ వచ్చింది. ఎట్ దట్ టైం నా 10th అయిపోయే టైం కల్లా మా ఇంట్లో మా అన్న, మా అక్క, మేము ముగ్గురమే ఫ్యామిలీలో కిడ్స్ అంటే. సో మా అన్నకి ఎంబీబీఎస్ చేయాలని ఉండేది, కానీ మాకున్న ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల, అంటే చిన్నప్పుడే ఫాదర్ చనిపోవడము, తర్వాత ఆమె చూసుకున్న కొంచెం పనిలోనే మమ్మల్ని సాధటము, స్కూల్కి పంపడం అంటే మాకు అది చాలా గ్రేట్గా ఉండేది. సో అలాంటి టైంలో మా అన్న ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్నాడు, కానీ తనకు చేసేంత మనీ ఫైనాన్షియల్గా మా దగ్గర లేవు. సో ఆయన డ్రాప్ అయిపోయి ఇంకా డిగ్రీ చదవాలని డిసైడ్ అయ్యారు. సో అలాంటప్పుడు కూడా నాకు అనిపించింది అనమాట, మా అన్నయ్య సాధించలేనిది నేను సాధించలేనా, బాగా చదివితే నిజంగానే చదువుకుంటే ఏమైనా సాధించవచ్చు అన్నది నాకు చిన్నప్పటి నుంచి ఒక నాటిన విత్తనం లాగా. సో చదువుకుంటే మనం ఎట్లా ఏదైనా సాధించవచ్చు అన్నది మనసులో పడింది. సో మా అన్న కోరిక, నా కమ్యూనిటీ వాళ్ళది, రెండింటిని చూసినప్పుడు నేను డాక్టర్ ఎట్లనైనా అవ్వాలి అని నా 10th class ఆన్వర్డ్స్ నేను ఇంకా బాగా స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నాను, ఎట్లయినా చదివి డాక్టర్ అవ్వాలి అని. ఓకే అండి, ఇప్పుడు మీకు ఉస్మానియా హాస్పిటల్లో జాబ్ చేస్తున్నారు కదా, అసలు ఈ జాబ్ ఎప్పుడు వచ్చింది? అంటే ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నారు, ఎట్లా ఉంది? ఎప్పుడు వచ్చిందనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు జాబ్ లేని ఆ టైంలో మేము ఒక ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాము. అది కూడా ట్రాన్స్జెండర్స్ కోసం ఒక క్లినిక్ స్టార్ట్ చేశారు. అది హైదరాబాద్లోనే, ఇండియాలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్లినిక్, మిత్రి క్లినిక్ అనమాట. ఆ క్లినిక్లో ఆల్మోస్ట్ 2.5 years వర్క్ చేశాను నేను.
సో ఆ ఎక్స్పోజర్ వల్లనే మేము ఇక్కడ నోటిఫికేషన్ పడిందనమాట. తెలంగాణ టీసాక్స్ అని చెప్పేసి ఏఆర్టీ సెంటర్‌లో అంటే ఎవరికైతే హెచ్ఐవి లాంటివి వస్తాయో అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి సపరేట్ విభాగం అన్నది ప్రతి హాస్పిటల్‌లో ఉంటుంది. అలాగే ఉస్మానియా హాస్పిటల్‌లో కూడా ఉంది. సో స్టేట్ వైడ్ ఉస్మానియా హాస్పిటల్‌లో కొన్ని వేరే వేరే డిస్ట్రిక్ట్‌లలో కూడా నోటిఫికేషన్ వేశారనమాట. వేసినప్పుడు థర్డ్ కాలమ్ రావడం మాకు ఫస్ట్ టైం అదే. అంటే ఇన్ని రోజులు ఎక్కడ మాకు థర్డ్ కాలమ్ దొరకలేదు. సో ఫస్ట్ టైం థర్డ్ కాలమ్ కూడా ఉన్నప్పుడు అప్లై చేసాము. తర్వాత ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిచిన 1, 2 మంత్స్ తర్వాత మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ డైరెక్ట్ ఇంటికి వచ్చిందనమాట. ఓకే. నిజంగా అపాయింట్మెంట్ ఆర్డర్ చూడంగానే నేనైతే ఎగిరి గంతు వేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అప్లై చేసే ముందు కొన్ని వేల మంది అప్లై చేస్తారు. అందులో మేము ట్రాన్స్జెండర్స్ అయి ఉండి అసలు మమ్మల్ని తీసుకుంటారో లేదో అన్నది కూడా డౌట్ ఉండేది. అట్లా కానీ ఫార్చునేట్లీ అనుకోవాలి. అన్ఫార్చునేట్లీ కంటే ఇది ఫార్చునేట్లీయే. ఓకే. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము, ఇద్దరు ట్రాన్స్జెండర్ డాక్టర్స్ని అపాయింట్ చేయడము, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటే నిజంగా నా కళ్ళల్లో ఇట్లా టీఎస్ ఆనంద బాష్పాలు అంటారు కదా, అవి తిరిగాయి. ఎందుకనంటే ప్రతి ఒక్కరు ఎంబీబీఎస్ చదవాలనుకున్న వాళ్ళు లేదా చదివిన తర్వాత జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఉస్మానియాలో చేయాలని ప్రతి ఒక్కరి కళ ఒక డ్రీమ్ ఉంటుంది మన తెలంగాణలో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది ఒక మంచి ఫేమస్ హాస్పిటల్. ఇక్కడ చాలా పేషెంట్ ఎక్స్పోజర్ బాగుంటుంది. మనం తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ ఇంకెక్కడ పోయినా మనకి రాదు స్టేట్లో. కాబట్టి ఇందులో చేయడం నిజంగానే ఒక వరంగా భావిస్తారు. అలాంటి హాస్పిటల్స్లో మమ్మల్ని మెడికల్ ఆఫీసర్స్గా రిక్రూట్ చేయడము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ జాబ్ వచ్చినాక ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో చెప్తున్నారు. అంటే ఈ రకంగా జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రాష్ట్రంలో కానీ దేశంలో? గవర్నమెంట్ సెక్టర్లో ఆల్ ఓవర్ ఇండియా కూడా మన ఈ మెడికల్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు ఎవరూ లేరు. వీఆర్ ది ఫస్ట్ ట్రాన్స్జెండర్ డాక్టర్స్. ఇద్దరం ఉన్నామన్నమాట. నాతో పాటు నా కొలీగ్ కూడా ఉంటారు. తన పేరు డాక్టర్ ప్రాచి. తను నేనే మొదటిసారిగా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ యాజ్ ఎ ట్రాన్స్జెండర్గా తీసుకోవడం మాత్రం ఫస్ట్ టైం ఇది. ఓకే. అంటే తను కూడా ఎంబీబీఎస్ చేశారు. యా షూర్. ఓకే. అంటే ఇప్పుడు మీరు జాబ్ వచ్చింది కదండి, ఉస్మానియా హాస్పిటల్లో చేస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? ఇట్స్ ఆల్మోస్ట్ మాకు నవంబర్లో స్టార్ట్ అయిందనమాట. అంటే 2022లో. సో నవంబర్ నుంచి ఇప్పటి వరకు టిల్ వీఆర్ డూయింగ్. ఓకే. అంటే అందులో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి జనరల్? అంటే ఏఆర్టీ సెంటర్ యాంటీ రీట్రోవైరల్ థెరపీ. అంటే ఎవరికైతే హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్స్, ఒక ఇన్ఫెక్షన్సే కాకుండా ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా కోమార్బిడిటీస్ ఇన్ఫెక్షన్స్ అంటారు, ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో వాటి వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాము. మీరు మెడిసిన్స్ వాడితే ఏంటి, వాడకపోతే ప్రాబ్లం ఏంటి, దీనివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, ఇలాంటివన్నీ వాళ్ళకి రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళు మోటివేట్ చేస్తూ వాళ్ళ మెడిసిన్స్ వైపు తిప్పుతూ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పిల్లలకి, హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరికి రాకుండా వచ్చినా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రతిదీ వాళ్ళకి ఎవ్రీ మందులు ఎలా వాడాలి, ఏమేమి టెస్ట్లు చేయించుకోవాలి, సో అని ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాము. అలా ట్రీట్మెంట్ కూడా ఇస్తాము. ఇదే కాకుండా వాళ్ళకి జనరల్ కంప్లైంట్స్ కూడా వస్తాయి. ఫీవర్, కాఫ్ కానీ వామిటింగ్, నార్మల్ జనరల్గా ఏమైతే వస్తాయో అవన్నిటికి కూడా మేము ఇక్కడే ట్రీట్మెంట్ కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అందిస్తాము. అంటే లైక్ ఇప్పుడు అక్కడ మీరు మెడికల్ ఆఫీసర్. ఎస్. అంటే వచ్చే పేషెంట్స్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది మీతోటి? ఫస్ట్లో అయితే కొంచెం స్కేర్డ్ లుకింగ్ లాగా ఉందన్నమాట. ఎందుకంటే ఏంటి అసలు వీళ్ళేంది ట్రాన్స్జెండర్స్, వీళ్ళు చూస్తారా అన్నట్టుగా కూడా కొంచెం స్కేర్డ్గా చూసేవాళ్ళు. లేదా కొంతమంది వీళ్ళు డాక్టర్స్ ఏనా, నిజంగా ట్రీట్మెంట్ ఇస్తారా అని కూడా ఉన్నారు. కానీ డే బై డే ఇంక్రీజ్ తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు నార్మల్ డాక్టర్స్ కన్నా కూడా మంచి రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు మాతో. మంచిగా అంటే పేషెంట్కి డాక్టర్కి లా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాతో మాట్లాడుతున్నారు. ఇంకేమైనా ప్రాబ్లం ఉందని మీరు అడుగుతున్నారు, ఇంతకుముందు ఉన్న డాక్టర్స్ మమ్మల్ని ఇట్లా కూడా అడగలేదు అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో వాళ్ళు కూడా మాతో కలిసిపోయారు. స్టార్టింగ్లో స్టేర్ లుకింగ్ ఉండే, బట్ డే బై డే తర్వాత వాళ్ళు చాలా క్లోజ్ అయ్యి వాళ్ళకి ప్రతి ప్రాబ్లం కూడా చెప్పుకుంటారు అనమాట. అంత క్లోజ్నెస్ పెరిగింది. లైక్ అంటే ఇప్పుడు మొత్తం మీరు హెచ్ఐవి, ఎయిడ్స్ దానికి సంబంధించిన మెడిసిన్ కానీ, కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, అట్లాగే టీబీ రిలేటెడ్, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే డాక్టర్ రూత్ అనగానే అందరికీ అక్కడ గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే జాబ్ రాకముందు మీదంతా ఒక లైఫ్, జాబ్ వచ్చిన తర్వాత ఒక లైఫ్. ఎట్లా ఉంది అసలు? అంటే బిఫోర్ ఈ గవర్నమెంట్ జాబ్కి ఎంటర్ అవ్వక ముందు కూడా చిన్న చిన్న క్లినిక్లో వర్క్ చేసాం, కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు, ఇంతమందికి తెలియదు.
బట్ ఎప్పుడైతే మేము గవర్నమెంట్ హాస్పిటల్‌లో స్టార్ట్ అయినామో, అప్పటి నుంచి మీడియా ద్వారా ప్రతి చోటకి అసలు నాట్ ఓన్లీ మన ఇండియా పక్క ఉన్న దేశాలన్నిటికి కూడా పాకిపోయింది. ఒక ట్రాన్స్‌జెండర్ డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు అన్నది. సో, ఇట్లా చేయడం అయితే చాలా హ్యాపీ అనిపించింది. జనరల్‌గా ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత, జాబ్ ముందు లైఫ్ చూసారు. సో, నా డౌట్ ఏంటంటే ఈ ట్రాన్స్‌జెండర్ రిలేటెడ్ అంటే ఉంటారు కదా! వాళ్ళకేమన్నా ఈ క్రోమోజోమ్‌లకు సంబంధించిన తేడా ఏమైనా ఉంటుందా? అంటే ఇది ప్రతి ఒక్కరికి కొంచెం డౌట్‌ఫుల్ ఉందండి. ఎందుకనంటే చెప్తున్నాను. సో, ఇది ఏం క్రోమోజోమ్‌లో ఉన్న డీఎన్ఏ గాని ఏదో జన్యుపరమైన లోపమైతే కాదు. బై బర్త్ ఇలాంటి పర్సన్స్ ఉంటారు. ఇదొక సైకలాజికల్‌గా ఉండేదే. ఇది డిసీజ్ ఏం కాదు. ఒక డిస్ఫోరియా. ఏమైతదంటే పుట్టినప్పుడు ఒక బాయ్ లాగా లేదా ఒక అమ్మాయిలాగా పుట్టి ట్రాన్స్ మెన్, వుమెన్ అంటారు. ఇలా టైప్స్ ఉంటాయన్నమాట. సో, ఇందులో కామన్‌గా ట్రాన్స్ వుమెన్ చాలామంది బయటకొస్తూ ఉంటారు. సో, వాళ్ళకి ఏమైతదంటే ఈ బాడీ వాళ్ళ యాక్సెప్టెన్సీ ఉండదు. పుట్టిన బాడీ మొత్తం ఫిజికల్‌గా చూడడానికి బాయ్ లాగా ఉంటుంది. కానీ ఇన్నర్ ఫీలింగ్ గానీ, ఏమన్నా చెయ్యాలన్నా వర్క్ కానీ, తిరగాలన్నా, ఏం చేయాలన్నా మైండ్ సెట్ మాత్రం ఒక ఫీమేల్‌లాగా చెప్తది. అంటే ఒక అమ్మాయి ఎలా ఉంటుందో, ఎలా నడుస్తుందో, ఏం పని చేస్తుందో అలాంటి థాట్సే ఉంటాయి. ఒక ఆడపిల్ల అయితే ఎట్లా తల్లితోటి లేదా ఆడపిల్లలతోటి ఎంత క్లోజ్‌నెస్ ఉంటుందో మాకు కూడా అలా ఉండాలనిపిస్తది. బట్ ఇదొక నేను చెప్పేదేంటంటే ఎక్కడైనా సరే సైంటిఫిక్‌గా కూడా ఇది నాట్ ఏ క్రోమోజోమల్ డిజార్డర్. అంతే. ఇదొక అంటే దానికి సంబంధించి ఏమీ లేదు. ఏ లోపాలు ఉంటే సమ్ వేరే డిసీజెస్ ఉంటాయి జన్యు లోపాల వల్ల. కానీ జన్యు లోపం వల్ల మాత్రం ట్రాన్స్ పర్సన్స్‌గా ఎవ్వరూ మారరు. అంటే వేరే పరంగా ఏమన్నా వాతావరణం పరంగా గానీ, లేకపోతే వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లు వాటి లోపం వల్ల గానీ ఏమన్నా లేదండి. ఉంటాయా? ఏమి ఉండదండి. కొంతమంది హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల కూడా అయినామని అనుకుంటారు. కానీ హార్మోన్స్ కూడా వాళ్ళ బై బర్త్ ఏదైతే జెండర్ ఉందో అంటే లైక్ మేల్‌లాగా పుట్టి ఉన్న వాళ్ళకి మేల్ హార్మోన్స్ సేమ్ ఈక్వల్‌లో ఉంటాయి. ఫీమేల్‌లా పుట్టిన వాళ్ళకి సేమ్ అంటే ట్రాన్స్ మెన్‌గా మారాలనుకుంటారు. వాళ్ళకి కూడా సేమ్ ఈక్వల్ హార్మోన్సే ఉంటాయి. కానీ ఎలాంటి ఆహారం తినడం వల్లనో లేకపోతే ఇంకా వాళ్ళని చూసి వీళ్ళు ఇలా మారుతారు అన్నదైతే అది ట్రూత్ అయితే కానే కాదసలు. అసలుండదంటారా? లేదు. అంటే ఏమన్నా మెంటల్‌గా గానీ, ఫిజికల్‌గా గానీ, సైకలాజికల్‌గా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారంగా ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తా ఉంటే వాడిని చిన్నప్పటి నుంచి ఏదో ఒక పదం అనేస్తారు. అంటే ఇప్పుడు అబ్బాయి అయ్యుండి అమ్మాయి వాళ్ళతోటి ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాడు. లేకపోతే అమ్మాయిలాగా గోరింటాకు పెట్టుకోవడం సమ్ ఎల్స్ ఉంటూ ఉంటాయి. ఆ పదాలు అనేస్తూ ఉంటారు. అంటే మీరు చెప్పేది సైకలాజికల్‌గా తన పైన ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు. అదే చెప్తున్నా కదా! మన మైండ్ ఏం చెప్తుందో వాళ్ళు అదే చేస్తారు తప్ప ఫిజికల్‌గా అంటే ఒక అబ్బాయిలాగా చేయడం అయితే కుదరదు. వాళ్ళ మైండ్ సెట్‌ని బట్టే మారుతుంటూ ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్‌జెండర్ వచ్చేసి తనకు తానుగా అంటే తను ఒక ట్రాన్స్‌జెండర్ అని చెప్పి ఏం గుర్తించి తనలో తానుగా ఏం గుర్తించి నేను ఒక ట్రాన్స్‌జెండర్‌ని అని గుర్తించడానికి అవకాశం ఉంది? యాక్చువల్ ఏంటంటే ఇది చిన్నప్పుడే స్టార్ట్ అవుతది ఎవరికైనా సరే. వెన్ 6, 7, 8, 9 ఇయర్స్ వరకు ఆ లోపు నుంచి వాళ్ళకి డిఫరెన్షియేషన్ తెలుస్తది. నేను అబ్బాయిని కాదు. నాలో ఒక అమ్మాయిలా ఉండాలనుకుంటున్నాను. ఆ టైంలోనే అప్పటినుంచే వాళ్ళు సేమ్ ఏజ్ ఉన్న గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తారు. మమ్మీతో ఎక్కువ ఉంటారు. అక్క వాళ్ళతో ఎక్కువ ఉంటారు. ఎక్కువగా బాయ్స్‌తో ఉండడానికి ఇష్టపడారనమాట. వాళ్ళలో అప్పుడు తెలిసిపోతుంది. నా బాడీ డిఫరెంట్. నేను డిఫరెంట్. నేను పుట్టింది అబ్బాయిగా పుట్టినా కానీ అబ్బాయి కాదు అన్నది తెలిసిపోతుంది. ఆ ఏజ్‌లోనే తెలిసిపోతుంది. అప్పటినుంచే ఇంకా మనం డిఫరెంట్, మనం వేరే అని ఒక భయం గూడా ఉంటదనమాట. అంటే ఎవరికి ఎక్స్‌పోజ్ చేసి చెప్పలేము. చెప్తే ఏమనుకుంటారో అని ఒక భయం గూడా ఉంటది. నేను ఇదా అని పేరెంట్స్‌కి చెప్పలేము, అన్నదమ్ములకు కూడా చెప్పలేము, ఫ్రెండ్స్‌కి కూడా చెప్పలేము. వాళ్ళ ఒక ఫైట్ జరుగుతా ఉంటది. ఆటోమేటిక్‌గా ఐసోలేట్‌గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయిలాగా ఫీల్ అవ్వడము, అబ్బాయి వచ్చేసి అమ్మాయిలాగా ఫీల్ అవ్వడము ఇట్లా ఉంటూ ఉంటుందా? ఆ సింప్టమ్స్? ఉంటాయి. అంటే ఎవరైతే ట్రాన్స్ మెన్‌గా మారాలనుకుంటున్నారో అంటే మీన్స్ ఒక అమ్మాయి నుంచి అబ్బాయిగా. ఇంకొకరు ట్రాన్స్ వుమెన్ అంటే అబ్బాయి నుంచి అమ్మాయిగా. అలా అనుకున్న వాళ్ళకి వాళ్ళ సర్టెన్ చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అవుతది. ఆ ఏజ్‌లో నేను అమ్మాయిగా పుట్టిన కానీ అబ్బాయిలా ఉండాలనుకుంటున్నాను. లేదా అబ్బాయిగా పుట్టాను కానీ నేను అమ్మాయిలా ఉండాలనుకుంటున్నాను. చిన్న ఏజ్‌లోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో, అప్పటినుంచే వాళ్ళ జెండర్ ఐడెంటిటీ వాళ్ళకి తెలిసిపోతుంది. సో, వాళ్ళు ఎలా ఉండాలనుకున్నారో మైండ్ అయితే ఏదైతే చెప్తుందో అదే చేద్దాం అనుకునే ముందుకు వెళ్తా ఉంటారు. అంటే వీళ్ళని ఏమన్నా మార్చడానికి, మారడానికి కౌన్సెలింగ్ ద్వారా సైకలాజికల్‌గా ఏమన్నా అవకాశం ఉందా? ఉంటాయి. ఫస్ట్ కొన్ని సెషన్స్ తీసుకోవాలి మనం. హ్మ్. సైకియాట్రిస్ట్ డాక్టర్ మానసిక వైద్యంగి చూసే డాక్టర్స్ ఉంటారు.
అంటే కామన్గా చదువుకున్న పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి పిల్లల్ని చిన్నప్పుడే చూసుకెళ్తారు. కొంతమంది నాలాంటి వాళ్ళు నేను కూడా పర్సనల్గా చాలా సైకాట్రీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. అడిగాను, ఏంటి సార్ నాకెందుకు ఇలా అనిపిస్తుంది, చీర కట్టుకోవాలనిపిస్తుంది, అమ్మాయిలతో ఉండాలనిపిస్తుంది, అబ్బాయిలు ఆడే గేమ్స్ ఏది ఆడాలని ఇంట్రెస్ట్ ఉండదు, మెహందీ పెట్టుకోవాలనిపిస్తుంది, గాజులు వేసుకోవాలనిపిస్తుంది, చక్కగా రెడీ అయ్యి ఆడపిల్లలాగా మంచిగా జడేసుకోవాలి, ఇట్లా పూలు పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి అని నేను అన్నిసార్లు అడిగాను. తర్వాత అయినా కొన్ని లీడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే క్వశ్చన్స్ వే ఆఫ్ కొంతమంది ఆన్సర్స్ క్వశ్చన్స్ వేసినప్పుడు బాయ్స్ డిఫరెంట్గా ఆన్సర్ ఇస్తారు, గర్ల్స్ డిఫరెంట్గా ఆన్సర్ ఇస్తారు. సో ఆయన లీడ్ క్వశ్చన్స్ కొన్ని వేసినప్పుడు ఐఎమ్ 100% ఒక గర్ల్ ఎలా ఇస్తుందో అలాంటి ఆన్సర్సే ఇచ్చాను. ఓకే. అప్పుడు ఆయన అన్నాడు, అంటే నువ్వు వాంటెడ్లీ చేసుకుంది కాదు ఇది, ఇట్స్ ఒక డిస్ఫోరియా అని చెప్పి నువ్వు ఫస్ట్ ఎలా ఉండాలనుకుంటున్నావు ఫస్ట్ ట్రై చేయి అని చెప్పేసి అన్నప్పుడు నేను టోటల్గా ఒక గర్ల్ లాగా ఉండాలనుకుంటున్నప్పుడు అప్పటి నుంచి ట్రై చేశాను. నా ట్రాన్సిషన్ కానీ ఒక అమ్మాయిలాగా ధైర్యం చేశాను, ముందుకు వచ్చాను, పేరెంట్స్తో చెప్పాను. కాదన్నా కూడా ఫస్ట్ వాళ్ళు కాదన్నా వాళ్ళ కోసం చేయాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. ఓకే. నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు ఒక బాయ్లా ఉండడానికి. కానీ ఒక గర్ల్ లాగా తనకు నచ్చినట్టుగా ఉండంటే చాలా ఇంట్రెస్ట్, హ్యాపీ అనిపిస్తుంది. ప్యాంట్ షర్ట్లు వేసుకున్నంతసేపు ఎప్పుడు ఇప్పేయాలా అనిపిస్తుంది. అదే ఒక డ్రెస్ శారీయో వేసుకోవాలనుకున్నప్పుడు చాలా హ్యాపీగా వేసుకుంటాను. అంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు, అంటే మీరు సర్టెన్ 6, 7, 8 ఏజ్లో బయటపడుతుంది అన్నారు. అంటే ఆ టైంలోనే మీకు అర్థమైందా ఈ రిలేటెడ్గా? ఆ టైంలోనే, ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళని సరౌండింగ్ ఏరియాస్లో వీళ్ళని చూస్తున్నప్పుడు నేను కూడా వీళ్ళలా మారాల్సిన మనిషిని, నేనేం కంప్లీట్ అబ్బాయిని కాదు, ఒక ట్రాన్స్ ఉమెన్గా మారాలనుకుంటున్నానంటే నాకు ఒక టైం వస్తుంది, ఆ టైం కల్లా నేను మారాలి. చాలా ఎగ్జైట్గా ఉండేది. 12-13 ఇయర్స్ అప్పుడు కూడా తొందరగా అయిపోతే బాగుండు. అంటే ఒక డ్రీమ్ ఉంటుంది అందరికీ, ఒక ఆడపిల్ల మారిపోతే చాలు, అది ఎప్పుడు మనము గెటిన్ అవుతాము అన్నది వెయిట్ చేస్తూ ఉంటారు ట్రాన్స్ఫర్. ఓకే. అంటే మీరు ఎప్పుడు బయటపడ్డారు? ఇప్పుడు మీకు తెలిసింది, మీకు అలా అనిపిస్తుంది, మీ ఇంట్లో కానీ లేకపోతే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎట్లా చెప్పారు? ఏ ఏజ్లో మీరు బయటపడ్డారు? బట్ నా గురించి నాకు తెలుసు, కానీ మాకున్న ఫైనాన్షియల్ స్టేటస్, ఓకే, సో చదువుకుంటే ఏదైనా చేయొచ్చు అన్నది నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. సో అందుకోసం స్టడీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాను. ఎప్పుడైతే నా ఎంబీబీఎస్ అయిపోతుందో ఇట్స్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా మదర్కి చెప్పాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రివీల్ చేసింది మా మదర్కి, ఎందుకంటే ఆమె నన్ను కన్నది, పెంచింది, చూసింది కాబట్టి తను అర్థం చేసుకుంటుంది అనుకొని తనతోటే ఫస్ట్ చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మా మమ్మీ ఫస్ట్ ఒక 1 month షాకింగ్లో ఉండిపోయింది. అసలు ఏంటి నువ్వు డాక్టర్ అవుతున్నావు, ఇట్లా మాట్లాడుతున్నావు ఎందుకు, ఇలా చేస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా ప్రాబ్లం ఉందేమో సరి చేస్తారు, మందులు ఇస్తారంటే ఇది మందుల వల్ల పోయేది కాదమ్మా, చిన్నప్పటి నుంచి ఉంది, మీతో చెప్పడానికి నాకు ఈ టైం పట్టింది, బట్ నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఒక అమ్మాయిలా ఉండాలనుకుంటున్నాను, నా లైఫ్ అదే, మీరు ఎంత చెప్పినా కూడా నేను ఉండలేనని చెప్పినప్పుడు 1, 2, 3 months వరకు నాకు మా మమ్మీకి ఒక వాదనలాగా జరిగిపోయింది. మా అమ్మ వెళ్ళి మా అన్నయ్యతో చెప్తాను, మా అక్కతో చెప్తాను అని చెప్పేసి అన్నాను. ఎవరితో చెప్పినా కూడా నా డిసిషన్ మాత్రం మారదు, మీరు చూసుకుంటే మీతో ఉంటాను, మీరు యాక్సెప్ట్ చేయకపోయినా దూరం ఉంటానని చెప్పి అట్ దట్ టైం ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలిసిపోయింది. ఓకే. తెలిసిన తర్వాత నేను బయటకు వచ్చిన సోషల్ మీడియాలోకి. ఓకే. ఫస్ట్ ఎందుకు అనంటే, ఫస్ట్ ఫ్యామిలీ అర్థం చేసుకుంటే, ఫ్యామిలీకి తెలిస్తే మన గురించి వాళ్ళు ఎవరో చెప్పి పలానా మీ అబ్బాయి ఇలా మారాడంట అని వాళ్ళెవరో చెప్పడం కంటే మనం చెప్తే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళు ఎవరు వచ్చి చెప్పినా కూడా ఆల్రెడీ మాకు చెప్పిందిలే అని అనుకుంటారు. అదే వేరే పర్సన్ వచ్చి చెప్పి వాళ్ళు బాధపడడం కంటే ఫస్ట్ నేనే రివీల్ చేస్తానని చెప్పేసి ధైర్యం చేసిన. అమ్మకి చెప్పినా ఒప్పుకోలేదు, అయినా కూడా నేను ఏదో ఒకటి చేసి నా ఫ్యామిలీకి దగ్గర అవ్వాలి అని ఇంకా బయటకు వచ్చేసి సొంతంగా జాబ్ ఏదన్నా ఒకటి వెతుక్కోవాలని ఆ ప్రయత్నంలో ఉండేదాన్ని. ఓకే. అంటే ఇప్పుడు ఈ ట్రాన్సీ రిలేటెడ్గా అండి, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, సైకలాజికల్గా ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? అండ్ ఇంకొకటి వచ్చేసి దీంట్లో ఏమైనా రకాలు ఉంటాయా? అంటే ఇప్పుడు మేల్, ఫీమేల్ ఉన్నట్ట అట్లా ఏముంటాయి? డెఫినెట్లీ అండి. అంటే మెంటల్లీ, ఫిజికల్గా చాలా వీళ్ళు సఫర్ అవుతారు. ఎందుకు అని అంటే ఫస్ట్ మన మైండ్ చెప్పేది ఒకటి, మన బాడీ ఒకటి. అబ్బాయిలా ఉంటారు, అమ్మాయిలా మారాలనుకుంటారు, అమ్మాయిలా ఉంటారు, అబ్బాయిలా మారాలనుకుంటారు. సో ఇలాంటి టైప్స్ ఉంటాయి.
ఎప్పుడూ బ్రెయిన్‌తో ఫైటింగ్ జరుగుతూనే ఉంటదనమాట. హ్మ్. అంటే ఇది చేస్తున్నానని. ఈ మైండ్‌తో జరుగుతది. ఫిజికల్‌గా చూడడానికి ఇలా ఉంటాము. ఎప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నేనే ఎందుకు ఇలా అయ్యాను? నేనే ఎందుకు ఇలా పుట్టాను? ఈ మంచి అబ్బాయిలా ఉండొచ్చు కదా! మంచి అమ్మాయిలాగానే పుట్టియొచ్చు కదా దేవుడు. ఎందుకు ఇలా చేశాడు అని అంటారు. హ్మ్. సో, ఇది ఒక రకమైన ఫైటింగ్ జరుగుతది. ఫైనాన్షియల్‌గా, ఫిజికల్‌గా బతకడం ఎలా? బయటికొస్తే ఎట్లా? ఏం చేయాలి? ఏం తినాలి? ఏం పని చేయాలి? పని ఇస్తారా? లేదా? లేకపోతే ఇంకేం ఫర్దర్ చేయాలి? అంటే లైక్ బెగ్గింగ్ చేయాలా? లేకపోతే ఇంక వేరే వర్క్ చేయాలా? అన్నట్టుగా ఉంటది. హ్మ్. దెన్ మా దాంట్లో మీరన్నట్టు టైప్స్ కూడా ఉంటారనమాట. ఈ ట్రాన్స్ కమ్యూనిటీ అనేది ఎల్‌జీబీటీక్యూఐఏ+ అంటే లెస్బియన్స్ ఉంటారు. ఓకే. గేస్ ఉంటారు. హ్మ్. ట్రాన్స్ మెన్ అంటారు. ట్రాన్స్ వుమెన్ అంటారు. కొంతమందికి వాళ్ళ జెండర్ ఏంటో కూడా తెలీదు. నేను ఓకే. అబ్బాయినా, అమ్మాయినా అని కన్‌ఫ్యూషన్‌లో ఉంటారు. అమ్మాయిగా పుట్టినా, అబ్బాయిగా పుట్టినా కూడా వాళ్ళొక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటారు. వాళ్ళొక సిట్యుయేషన్ బట్టి మారిపోతూ ఉంటారు. అంటే కొద్దిసేపు ఒక అమ్మాయిలా ఆలోచిస్తారు. కొద్దిసేపు అబ్బాయిలా ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు మీరు లెస్బియన్ ఏ గేస్. గేస్ చెప్తున్నారు కదా! అంటే ఒక్కొక్క దానిది వివరంగా చెప్పగలుగుతారా? ఆ! ట్రా ఆ! ఎల్ అంటే లెస్బియన్స్ అనమాట. లెస్బియన్స్ ఏంటంటే వాళ్ళు బై బర్త్ ఫీమేల్ లాగా ఉంటారు. బట్ ఆపోజిట్ పర్సన్ కూడా ఫీమేలే ఉంటుంది. హ్మ్. కానీ వాళ్ళ సెక్సువల్ ఓరియంటేషన్ ఇద్దరు ఫీమేల్స్ మధ్య జరుగుతుంది. అలా ఉండడానికే వాళ్ళు ఇష్టపడతారు. ఓకే. అది ఫీలింగ్స్ ఓన్లీ అనేటివి విమెన్ రిలేటెడ్. ఫీమేల్స్‌లోనే ఇంట్రెస్ట్ ఉంటది. ఓకే. అందులో ఒకళ్ళు పాజిటివ్‌గా, ఒక మైనస్‌గా అట్లా ఉన్నట్టుగా ఉండి వాళ్ళిద్దరి మధ్యలోనే ఒక రకమైన సెక్సువల్ ఓరియంటేషన్ జరుగుతది. సో, అది వాళ్ళని లెస్బియన్స్ అంటారు. ఓకే. గేస్ అంటే బాయ్స్, ఇద్దరు బాయ్స్ మధ్య. అంటే చూడడానికి ఇద్దరు టోటల్ బాయ్ లాగానే ఉంటారు. కానీ హ్మ్. వాళ్ళిద్దరి మధ్య సెక్సువల్ ఓరియంటేషన్ గానీ, ఫ్రెండ్‌షిప్ గానీ, ఎవ్రీథింగ్ ఎలా అంటే ఇంకా ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నట్టుగా ఉంటారు. కానీ సేమ్ ఇద్దరు బాయ్స్ మధ్యలో జరుగుతది. ఆళ్ళు గేస్ అంటారు. ట్రాన్స్ అంటే ట్రాన్స్‌లో 2 రకాలు. ట్రాన్స్ హ్మ్. మెన్ ఉంటారు, వుమెన్ ఉంటారు. మెన్ అంటేనేమో అమ్మాయి నుంచి అబ్బాయిగా మారతారు. హ్మ్. ట్రాన్స్ వుమెన్ అంటేనేమో అబ్బాయి నుంచి అమ్మాయిగా మారతారు. ఓకే. కొంతమంది ఆ జెండర్ ఏంటో కూడా తెలియని కన్‌ఫ్యూషన్‌లో ఉండేవాళ్ళుంటారు. హ్మ్. వీళ్ళందరూ కలిసి ఒక కోణంలో ఒక పెద్ద బిగ్ అంబ్రెల్లా అనమాట ఇది. ఓకే. ఒక అంబ్రెల్లా కిందకి వీళ్ళందరూ వస్తారు. ఈ టైప్ ఆఫ్స్ అందరిని కలిసి ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఇంక్లూడ్ చేశారు. ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇంతకుముందు మనం వస్తుంటే అన్నారు. అంటే ఒకే పర్సన్ అమ్మాయిని, అబ్బాయిని గూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ యెస్. వాళ్ళని బైసెక్సువల్ అంటారనమాట. ఓకే. సో, అంటే ఈవెన్ అబ్బాయి ఉన్నారనుకోండి, హ్మ్. తనకి అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అబ్బాయి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. హ్మ్. ఈవెన్ అమ్మాయి ఉన్నా సరే అబ్బాయితో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లెస్బియన్‌గా కూడా ఉండొచ్చు. ఓకే. సో, ఇట్లా ఇద్దరితోటి సెక్సువల్ ఓరియంటేషన్ ఉండే వాళ్ళని బైసెక్సువల్ అంటారు. అంటే మేల్‌తో ఉండొచ్చు, ఫీమేల్‌తో ఉండొచ్చు. ఓకే. అలాంటి వాళ్ళని బైసెక్సువల్ అంటారు. ఇప్పుడు జనరల్‌గా ఈ ట్రాన్స్‌జెండర్ రిలేటెడ్‌కి సంబంధించి శస్త్రచికిత్స ఉంటది గదండీ! యెస్. యెస్. సర్జరీ. దానికి సంబంధించింది ఒకసారి చెప్పండి. యాహ్! ఇట్స్ ఎ వెరీ బిగ్ టాపిక్ అండి. ఎందుకంటే ఆహ్, సర్జరీస్ డిఫరెంట్ సర్జరీస్ ఉంటాయి. హ్మ్. అంటే ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయన్నమాట. ఓకే. కామన్‌గా ట్రాన్స్ వుమెన్ ఎవరైతే ఉంటారో అంటే మెన్ నుంచి ట్రాన్స్ వుమెన్‌గా మారాలనుకున్న వాళ్ళకి కొన్ని సర్జరీస్ ఉంటాయి. హ్మ్. 3 టైప్స్ సర్జరీస్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఓకే. మనకున్న ఫైనాన్షియల్ మనీని బట్టి కూడా మనం అవును. మార్చుకోవచ్చు. ఖర్చుతో ఆ! కూడుకున్నదిది. కొంతమంది ఓన్లీ కొంచెం ఫీమేల్‌లా మారాలని ఫీమేల్ ఆర్గాన్స్ ఓన్లీ అలా సర్జరీ చేసుకుంటారు. హ్మ్. కొంతమంది ఇంటర్‌కోర్స్ చేయడానికి వీలుగా ఉండే కొన్ని ప్లాస్టిక్ సర్జరీస్ ఉంటాయి. హ్మ్. సేమ్ లైక్ ఫీమేల్ అండ్ మేల్ మధ్య ఎలా సెక్సువల్ ఓరియంటేషన్ ఉంటుందో అలా జరగడానికి. ఓకే. ఇంకొక రకమైన సర్జరీస్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ సర్జరీస్ ఉంటాయి. ఆ సర్జరీస్‌కి వాళ్ళ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 5-6 లాక్స్ కూడా అయితదనమాట. ఓహ్! అంటే 1,00,000 నుంచి 5-6 లాక్స్ వరకు కూడా సర్జరీస్ అంటే డిపెండ్స్ ఆన్ సర్జరీ. ఆ సర్జరీని బట్టి, డాక్టర్‌ని బట్టి ఆ కాస్ట్ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో, ఎక్కువ మనీ ఎక్కువ చేసినప్పుడు మంచి జరుగుతుంది మనకి. అంటే లైఫ్ ఎక్స్‌టెండ్ ఉంటుంది. ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. మంచి హ్మ్. డాక్టర్ దగ్గరికి వెళ్లి చేయించుకోవాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ 5-6 లాక్స్ అవుతది. ఓకే. అంటే దీనికి సంబంధించినటువంటి సెంటర్స్ అంటే ఏ ఏ ప్రాంతాలలో ఉన్నాయి? ఆల్మోస్ట్ మన హైదరాబాద్‌లో గాని, తెలంగాణలో గాని ఎక్కడ లేవండి. ఓకే. క్వాక్ సర్జరీస్ జరుగుతాయి విజయవాడలో. కానీ అది మంచి సర్జరీ కాదనమాట. హ్మ్. చాలా యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి నర్వ్ ఇంజ్యూరీ అయితది. తర్వాత ఇట్లా పారాలిసిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ అది మంచి సర్జరీ కాదు. వాళ్ళు ఒక క్వాక్ టైప్‌లో చేస్తున్నారు. అది కూడా కాదు. కామన్‌గా మనకి మంచి సర్జరీస్ అంటే ఢిల్లీలో జరుగుతాయి, హ్మ్. బాంబేలో జరుగుతాయి, బెంగుళూరులో జరుగుతాయి. సో, మన హైదరాబాద్ నుంచి జనాలు అక్కడికెళ్ళి చేయించుకొని వస్తూ ఉంటారనమాట.
ఓకే. అంటే ఇప్పుడు ఈ సర్జరీ చేయించుకుంటారు కదండీ! ఇప్పుడు ఖర్చు పెట్టుకొని అంత దూరం వెళ్లి చేసుకొనొస్తారు. అంటే అది చేయించుకున్న తర్వాత వాళ్ళకు హెల్త్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా రావడానికి అవకాశం ఉందా? అట్లాగే వాళ్ళ ఫిజికల్‌గా గూడా శరీర ఆకృతిలో అబ్బాయికి గాని, అమ్మాయికి గాని ఏమన్నా మార్పులొచ్చే అవకాశం ఉందా? తప్పకుండా వస్తాయండి. ఎందుకనంటే ఆల్రెడీ వాళ్ళ బాడీ బై బర్త్ ఏదైతే జెండర్ ఉందో సపోజ్ మేల్ పుట్టి ఉన్నోళ్ళు ట్రాన్స్ విమెన్‌గా మారతారు. హ్మ్. అలా మారినప్పుడు వాళ్ళకి సంబంధించిన మేల్ బాడీకి సంబంధించిన ఏ హార్మోన్ కూడా ఉండదు. హ్మ్. బాడీ నుంచి తొలగివేయబడతది ఓకే. సర్జరీ తర్వాత. ఎక్కువగా అప్పుడు మనలో బాడీలో మేల్ హార్మోన్ సంబంధించి ఏది ఉండదు. కాబట్టి మేల్ కామన్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారు. కొంచెం మజిల్ గానీ, బోన్స్ గానీ స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఎప్పుడైతే సర్జరీ జరుగుతదో, సర్జరీ జరిగినప్పుడు దాని తర్వాత హార్మోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఫీమేల్ హార్మోన్స్ బయట నుంచి తీసుకుంటూ ఉంటారు. తీసుకున్నప్పుడు మన బాడీ మీద సూపర్ఫిషియల్ టిష్యూ ఉంటుంది. ఈ టిష్యూ అంతా కూడా పెరిగి కామన్‌గా సాఫ్ట్‌నెస్ పెరుగుతుంది. బోన్ కూడా థిన్నింగ్ పెరుగుతుంది. తర్వాత వాళ్ళ చేంజ్ అవుతూ ఉంటది ఫేస్ కూడా. హ్మ్. కొంచెం ఫెమినిటీ వచ్చేస్తా ఉంటది. సో, హ్మ్. బోన్స్ కూడా చాలా సాఫ్ట్ అయిపోతాయి. టిష్యూ కూడా సాఫ్ట్ అయిపోయి యాజ్ లైక్ ఫెమినిటీ ఆల్మోస్ట్ వచ్చేస్తా ఉంటది ఒక 6 మంత్స్‌లో. ఓకే. అంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయిగా ఆపరేషను, అమ్మాయి అబ్బాయిగా చేయించుకుంటే రిలేటెడ్‌గా అన్నీ రిలేటెడ్‌గా వాళ్ళకి మెన్ అయితే అబ్బాయిలాగా వచ్చేస్తారు. హార్మోన్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళకి ముస్టాచ్ వచ్చేస్తది. హెయిర్ గడ్డం వచ్చేస్తది. ఓకే. తర్వాత చెస్ట్ మీద కూడా హెయిర్ వస్తది. లెగ్స్‌కి కామన్‌గా బాయ్స్‌కి ఎక్కువ అంటే ఎట్లా లైక్ ఇట్స్ అప్ టు ఆ! హార్మోన్స్. హార్మోన్స్. ఖచ్చితంగా సర్జరీ తర్వాత హార్మోన్స్ తీసుకోవాలి. తీసుకుంటారు కూడా. ఓకే. సో, తీసుకున్నప్పుడు వాళ్ళలో ఈ మేల్ అనుకుంటే మేల్ ప్యాటర్న్ వస్తుంది. ఫీమేల్ అనుకుంటే ఫీమేల్ ప్యాటర్న్ వచ్చేస్తా ఉంటది. సో, అంటే అది వాళ్ళకి హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఇష్యూస్ ఉండకపోవచ్చు. ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మన బాడీలో సర్జరీ అయిపోయిందంటే ఆల్మోస్ట్ మన బ్లడ్ అంతా లాస్ అయిపోతాము. హ్మ్. సైకలాజికల్‌గా కొంచెం మనం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాము. అదే నేను అబ్బాయిగా పుట్టుంటే ఈ సర్జరీయే జరిగేది కాదు కదా! అబ్బాయిలాగా హ్మ్. ఉంటే. లేదా ఒక అమ్మాయిలాగా ఉంటే ఇలాంటిదే గెటిన్ అయ్యేది అని కాదు కదా! ఆ! ఇలాంటి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. మనీ కూడా ఒక్కొక్కసారి అంత మనీ అరేంజ్ అవ్వకపోవచ్చు. లేదా ఫైనాన్షియల్‌గా ఎవరి దగ్గర నుంచి తీసుకొనైనా సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. హ్మ్. ఇట్లాంటియన్నీ ఆలోచించుకుంటూ ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఫుడ్ కూడా ప్రాపర్ ఫుడ్ లేకపోయినా హీల్ అవ్వడానికి కష్టమవుతది. దీని ద్వారా ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది హ్మ్. బాడీలో. సర్జరీ జరిగినప్పుడు ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోయినా, మంచి డైట్ తీసుకోకపోయినా, మెడిసిన్స్ వాడకపోయినా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఆల్మోస్ట్ అంతా తగ్గిపోతుంది. జనరల్‌గా ఇప్పుడు మీరన్నట్టు మెడిసిన్స్ వాడితే కూడా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటారు. అట్లాగే ఏదైనా సర్జరీ జరిగితే కూడా బాడీలో చేంజెస్ వస్తాయి. మీరన్నట్టు దానికి ఆ సర్జరీకి ముందు, సర్జరీ తర్వాత ఇప్పుడు మేల్ ఆర్ ఫీమేల్ సమ్‌టైమ్స్ వాళ్ళ సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. తర్వాత చాలా చేంజెస్ ఉంటాయంటారు. అట్లాగే లైఫ్ అండ్ డెత్ లాగా అట్లేమన్నా ఎఫెక్ట్ ఉంటదా? డెఫినెట్‌లీ ఉంటుంది. అన్ని సర్జరీస్ 100% సక్సెస్ అవ్వాలని ఏం లేదు. హ్మ్. సో, కొన్ని ఫెయిల్యూర్ అయినప్పుడు కొంచెం కొంచెంగా వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్స్ పడితే చనిపోతూ ఉంటారు గూడా. హ్మ్. సర్జరీ ఫెయిల్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓహ్! అంటే ఫస్ట్ డిసైడ్ అయితాం మనం మెంటల్‌గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సర్జరీకి వెళ్తున్నాను. అన్నీ బావుంటే నిజంగానే రిటర్న్ వస్తాను. లేకపోతే నా ప్రాబ్లమ్ ఏమన్నా అవ్వచ్చు. హ్మ్. అండ్ డాక్టర్స్ కూడా కన్సల్ట్ తీసుకుంటారు. మీకేమైనా అయిపోతే మా రెస్పాన్సిబిలిటీ కాదు. మేము చేస్తాం. బట్ ఇది ఛాన్స్ 100% మీరు క్యూర్ అవుతారు. 100% మీకు సక్సెస్ ఉన్నదని ఏ డాక్టర్ కూడా చెప్పలేరు. అవును. సో, ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అబ్బాయి అమ్మాయిగా మారాలనుకున్నప్పుడు మారతారు. అమ్మాయి అబ్బాయిగా మారాలనుకున్నట్టుగా మారతారు. ఇట్స్ అప్ టు హార్మోన్ అని చెప్పారు. యెస్. సో, ఇక్కడికొచ్చేసరికి మెయిన్ పాయింట్ వచ్చేసి వైవాహిక జీవితం. దానికి సంబంధించి మళ్ళీ కొంతమందికేంటంటే పిల్లలు కావాలని ఉంటది. యెస్. సో, దీనికి సంబంధించి ఎట్లా? అంటే మ్యారేజ్ చేసుకుంటారు. బట్ కామన్‌గా అయితే నేను చూసినట్టయితే ట్రాన్స్ వాళ్ళ లైఫ్‌లో అమ్మాయి గాని, అబ్బాయి గాని ఎవరొచ్చినా గూడా వాళ్ళు కొద్ది కాలమే ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటారు. హ్మ్. కామన్‌గా ట్రాన్స్ విమెన్‌లో నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. అంటే వాళ్ళ దగ్గరున్న మనీ కోసము, అవును. లేకపోతే వాళ్ళకేదైనా అవసరం ఉంది. అలాంటప్పుడు ఒక రిలేషన్‌ని మెయింటైన్ చేస్తారు. హ్మ్. అన్నీ ఒక టైం వచ్చిన తర్వాత ఇంక బ్రేకప్ లాగా ఇంక మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేరు. లేదా మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేస్తున్నారు. హ్మ్. వాళ్ళ కోసం పిల్లలు కనాలి. నీతో చేసుకుంటే పిల్లలు కనరు అన్న ఒకటి దాంతోటి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారిగ. అప్పుడు కూడా మళ్ళీ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దాంట్లో నుంచి గెట్ అవ్వడం మళ్ళా అదొక పెద్ద టాస్క్ లాగా అయిపోతది. సో, అది ఇంకోటి పిల్లలు కనాలనుకుంటే మళ్ళీ దానికి కూడా ఒక సర్జరీ ఉంటుంది. యూట్రస్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు వేరే వాళ్ళది తీసేసి.
తర్వాత మన పార్ట్నర్ నుంచి ఉన్న స్పర్మ్స్ని చేసేసి అలా కూడా అవ్వచ్చు, కానీ అది కూడా ఒక లైఫ్ థ్రెటనింగ్ అనమాట. ఇది కూడా చెప్పలేము. మదర్ బాగుండొచ్చు, లేదా పుట్టిన బేబీ కూడా బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. ఒక 50% ఛాన్సెస్ ఉంటుంది. బట్ కనొచ్చు, కానీ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కూడా. ఇట్స్ ఆల్మోస్ట్ మన దగ్గర లేదు, బ్యాంకాక్ అట్లాంటి దేశాల్లో ఉంది. ఇట్స్ ఆల్మోస్ట్ 20 to 25 lakhs అవుతుంది. అంటే పిల్లల్ని కనాలి అనుకుంటే మాత్రం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి, జనరల్గా మన దగ్గర తీసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలలో ఎట్లా అంటే మనకు సంబంధించిన మేనరికం వాళ్ళని చేసుకుంటే సమ్ ప్రాబ్లమ్స్తో పుడతారు అన్నట్టుగా కొన్ని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న వాళ్ళు ఒకవేళ దానికి ఎక్స్పెన్సివ్ అయ్యి అయినా కూడా డేర్ చేసి లైఫ్ అండ్ డెత్ రిలేటెడ్గా తీసుకున్నా కూడా అలా వెళ్తే ఒకవేళ అంటే పుట్టిన పిల్లలు ఏమన్నా ఉన్నారా, అట్లా పుడితే వాళ్ళకి ఎలా ఉండొచ్చు, అంటే వాళ్ళు ఏ రకంగా పుట్టచ్చు? అంటే ఇవన్నీ న్యూ స్టడీస్ అనమాట. ఇంకా సక్సెస్ఫుల్ అనేది ఎక్కడా లేదు. ఓన్లీ ఒకటే అన్ని రీసెర్చ్లో ఒకటే ఒక సర్జరీ అయింది. ఒక ఆమె యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంది, ట్రాన్స్ ఉమెన్. బట్ తనకి కాంప్లికేషన్ ఉంది. ఇంకా ఫస్ట్ ఇంకా బేబీకి అనలాక లేదు, కానీ జస్ట్ యూట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. బట్ తాను కోలుకోవడానికి ఇంకా టైం పడుతుంది. ఓకే. కాబట్టి అలా చేయడం కంటే మనకి నచ్చినట్టు ఒక పిల్లల్ని అడాప్ట్ చేసుకోను, లేకపోతే అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేసుకుంటూ పోతే వాళ్ళు కూడా మనకు ఒక పిల్లలు లాంటి వాళ్ళే కదా. సో ఇంత డే చేసి ఇంత కష్టపడడం కంటే ఉన్న దాంట్లోనే సర్దుకుపోయి ఉన్న వాళ్ళనే తల్లిని పిల్లలు చాలా హ్యాపీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీ వర్గానికి సంబంధించినటువంటి ఏమన్నా అసోసియేషన్స్ ఉంటాయా, ఎట్లా? అండ్ ఇప్పుడు మీరు అన్నారు, మనం మాట్లాడుకుంటున్నాం అంటే తనకి అమ్మాయిలాగా అనిపించడము అబ్బాయికి, అలాగే అమ్మాయికి అబ్బాయిలాగా అనిపించడము, ఇట్లాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. ఎవరన్నా వాళ్ళలో వాళ్ళు ఇంట్లో చెప్పలేక, ఫ్రెండ్స్కి చెప్పుకోలేక, ఇంకా ఇంటర్నల్గా వేరే ఫియర్ పెట్టుకొని, ఫోబియా పెట్టుకొని అసోసియేషన్కి చెప్పుకోవడానికి, లేకపోతే ఇంకెవరికైనా చెప్తే సాయం చేసే అవకాశం ఉంటుందా? యాక్చువల్లీ అయితే మా ట్రాన్స్ కమ్యూనిటీ ఉంటుంది, హిజ్రా కమ్యూనిటీ. కామన్గా మనం అబ్బాయి అమ్మాయిలాగా మారాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఫస్ట్ కమ్యూనిటీ వాళ్ళతో అప్రోచ్ అవుతాము. నాకు ఇలా ఉండాలనిపిస్తుంది, నేను ఉంటానమ్మా మీతోటే ఉంటానన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు మనల్ని చేరదీస్తారు, చూస్తారు, అసోసియేషన్ ఉంటుంది. ఈ మధ్య రీసెంట్ ఒక 5 years నుంచి అయితే కొన్ని NGOs వచ్చాయన్నమాట. ఓకే. సో వాళ్ళు ట్రాన్స్ కమ్యూనిటీని తీసుకొని వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేయడము, డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడము, చదువుకోవాలని చెప్పడము, ఏదైనా జాబ్ చేసుకోవాలని వాళ్ళని కొంచెం వాళ్ళని ప్రోత్సహించడం అలా జరుగుతుందన్నమాట. అట్లా ఉండడం వల్ల ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. అంటే మామూలు ట్రాన్స్ హిజ్రా కమ్యూనిటీలో కలవకుండా నేను చదువుకోవాలి, జాబ్ చేయాలనుకున్నానంటే నా ముందున్న వాళ్ళు కొంతమంది ట్రాన్స్ కమ్యూనిటీ చెందిన వాళ్ళు వాళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చారు. అమ్మ నువ్వు చదువుకుంటే బాగుంటుంది, చదువుకోవాలి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కమ్యూనిటీ NGOs ఉంటాయి. వాళ్ళ నుంచి మనము ఎలా ఉండాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎలా ఉంటే ఒక కమ్యూనిటీలో నేను ఉంటాను, నిలదొక్కుంటానని వాళ్ళన్నీ మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో అలాంటివి ఉన్నాయి. అలాంటివి ఉన్న వాళ్ళని బట్టే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. పర్టికులర్గా రకరకాల ప్లేసులలో ఉంటూ ఉంటారు. అంటే ఆ అసోసియేషన్ ఉంది లేకపోతే పలానా చోట్ల అన్నది ఎట్లా తెలుస్తుంది? సోషల్ మీడియాలో ఉంటుంది, లేకపోతే వాళ్ళు గూగుల్లో పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ప్రతి చోట మనకు ఉంటారు. ఆల్మోస్ట్ మన ఈ తెలుగు 2 states కూడా హిజ్రా కమ్యూనిటీలో ఏమన్నా పేరు ఉందా అసోసియేషన్కి అని? కొన్ని అంటే ట్రాన్స్ కమ్యూనిటీ అని పేరు మీదనే ఉంటారు. సో ఆ కమ్యూనిటీ అంటే వాళ్ళ ప్లేస్కి ఒక్కొక్క NGO పేరు ఉంటుంది. ఒకటి ట్రాన్స్ ఈక్వాలిటీ అని ఒకటి ఉంది సపోజ్, తర్వాత మొబైరా ఫౌండేషన్ అని, మాతృఛాయ అని, మిత్రుడు అని సంథింగ్ ఇట్లాంటి కొన్ని NGOs ఉన్నాయన్నమాట. NGOs పేర్లో తెలిసినప్పుడు వాళ్ళు సెర్చ్ చేసి లేదా తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకొని ఉంటారు. ఫోబియో అంటే వాళ్ళగా ఉన్న ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్గా ఉంటుంది. వాళ్ళకి ముందస్తుగా లేదు, నువ్వు ఆలోచించుకుంటున్నావు ఇట్లా అని కౌన్సిలింగ్ ఇవ్వడము, లేకపోతే డాక్టర్స్ చూపెట్టడము, లేకపోతే ఇంట్లో చెప్పడం లాంటివి ఏమైనా చేస్తారా, లేకపోతే డైరెక్ట్? ఫస్ట్లో మనం ఇంట్లో చెప్పినప్పుడు ఏ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఫస్ట్ ఫ్యామిలీతో చెప్పారు ఎవరు. మా కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్లినికల్ సైకాలజీ డాక్టర్ దగ్గరికి కానీ వాళ్ళు కూడా చేస్తారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి రిఫర్ చేస్తాము, లేదా దగ్గరుండి కూడా తీసుకెళ్తారు.
వెళ్ళి తను ఇలా అనుకుంటుంది కరెక్టేనా కాదా అని డాక్టర్తో మాట్లాడించి ఒక 2-3 సార్లు సెషన్స్ తిప్పించి తను చెప్పిన దాన్ని బట్టి సరే ఓకే ఇంకా తను ఇలా ఉండాలనుకుంటుంది కాబట్టి ఇలానే బ్రతికినిద్దాం సపోర్ట్ ఇద్దాం అని చెప్పేసి ఇస్తారు. ఫ్యామిలీకి అయితే అంత తొందరగా చెప్పరు, ఎందుకంటే ఫ్యామిలీలో చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళాలనే చేస్తారు కానీ ఇంకా మనల్ని ఏదో చేయాలనుకుంటారు కానీ వాళ్ళు ఏం చేసినా కూడా మనం ఎలా చేయాలో అలాగే ఉంటాము. వాళ్ళు 100 డాక్టర్లకి తీసుకెళ్ళినా ఏం చేయించినా మాయ మంత్రాలని ఇవన్నీ ఎన్నో చేపిస్తారు. దయ్యం పట్టిందనో పిచ్చి పట్టిందనో నీకు ఏదో చేతబడి చేసిరనో కూడా ఇట్లాంటివి కూడా ఫ్యామిలీలో చేసేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు బిహేవ్ చేస్తున్నావు అని. బట్ ఏదేమైనా ఫస్ట్ ఏంటంటే కమ్యూనిటీ బాగా సపోర్ట్ ఇస్తుంది. దెన్ డాక్టర్స్ నుంచి తీసుకున్న తర్వాత అప్పుడు మనం డిసైడ్ అవుతాము, ఓహో నేను ఇలా ఉండాలని కాబట్టి ఇలా లీడ్ చేస్తా. ఇప్పుడు మీరు అన్నట్టు ఎట్లా ఉందంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయిని లేకపోతే అబ్బాయి అమ్మాయిని ఇదవుతూ ఉంటే నా మనసు ఒకటి చెప్తుంది లేకపోతే నా కళ్ళు ఒకటి చెప్తాను అన్నట్టుగా ఉంది. అలాగే ఉంటుంది. ఓకే, ప్రభుత్వం తరపున స్కీమ్స్ పని ఇట్లాంటివి లేదా ఎడ్యుకేషన్ పరంగా కానీ వృత్తిపరంగా ఎట్లా అంటే మీకు ఏమన్నా పెన్షన్ గవర్నమెంట్ నుంచి వస్తుందా? యాక్చువల్లీ అయితే మాకు 2014లో నల్సా జడ్జిమెంట్ ఇచ్చింది. ట్రాన్స్ పర్సన్స్ చదువుకోవడానికి ఎంప్లాయ్మెంట్కి వీళ్ళకంటూ ఒక రిజర్వేషన్ కల్పించాలని ఇచ్చింది. బట్ మన తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అప్రూవల్ అయితే రాలేదు. ఇంకొకటి ఎలాంటి పెన్షన్స్ కూడా లేవు. ఓకే, ఓన్లీ ట్రాన్స్ వాళ్ళు నాలాగా చదువుకున్న వాళ్ళు బ్రతుకుతున్నారంటే బికాస్ ఆఫ్ ఎన్జిఓలే వాళ్ళు ఏదన్నా పని నేర్పియడము, లైక్ జూట్ బ్యాగ్స్ కానీ ఇంకేమైనా మనకి చేయడం వచ్చిన పనుల్లో డ్రాయింగ్ కానీ ఎంబ్రాయిడింగ్ కానీ ఇట్లాంటి ఏమైనా వర్క్స్ వస్తే ఆ వర్క్స్ మీద బతికితే అంటే ఎన్జిఓ సపోర్ట్ చేస్తే బతుకుతున్న వాళ్ళు ఉన్నారు కానీ ప్రజెంట్ వరకు అయితే గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేయలేదు. మీకు లైక్ ఓటర్ ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ ఇట్లాంటివి ఉంటాయి? అవి ఉంటాయి. అవి ఫస్ట్ గానే మనం పోయి అప్లై చేయగానే వెంటనే ఇచ్చేస్తారు, 1 monthలో వచ్చేస్తాయి. కానీ ఓన్లీ ఓటర్ కార్డ్ మాత్రమే ఇస్తారు, ఆధార్ కార్డ్ మాత్రమే ఇస్తారు. రేషన్ కార్డ్ ఇంతవరకే మన తెలంగాణలో ఒక్కరికి కూడా రాలేదు. ఓకే, అంటే ఓటేస్తారు మీరు? ఓటేస్తాము కానీ ఇలాంటి రేషన్ కార్డ్స్ కానీ హెల్త్ రిలేటెడ్కి ఏమైనా ఇప్పుడు ఆరోగ్యశ్రీ అట్లాంటి కామన్ మేల్ ఫీమేల్కి ఉన్నాయి కానీ మాకు మాత్రం లేవు. ఓకే, అట్లాగే పెన్షన్ కూడా లేవు. చదువుకోవడానికి అసలుకే లేదు. మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను ఒక ట్రాన్స్ పర్సన్గా లాస్ట్ ఇయర్ రాశాను ఎగ్జామ్. అంత అన్ని ట్రాన్స్ పర్సన్గానే రాసినప్పుడు సీట్ ఇచ్చేటప్పుడు మాత్రం నన్ను ఫీమేల్ కేటగిరీలోకి ఇంక్లూడ్ చేశారు. అలా ఇంక్లూడ్ చేయడము నాకు సీట్ రాకుండా అయిపోయింది. ఓకే, అంటే మీరు మొదటి నుంచి మీరు చదువుకున్నప్పుడు ఎట్లా ఉండే 10th ఇంటర్ టైం? అంటే అప్పుడు అంటే నాకు చదువుకోవాలి ఒక ట్రాన్స్ పర్సన్స్గా చదవడానికి ఎలాంటి అవకాశాలు లేవు ఆ టైంలో. ఈ మధ్య ఒక 5-6 years నుంచి జస్ట్ ఒక కాలం మాత్రమే వచ్చింది మన తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే. ఒక కాలం వచ్చింది కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయడం కావట్లేదు. ఓన్లీ జస్ట్ అలా ఎగ్జామ్ రాస్తున్నాము అంతేగాని ముందుకు వెళ్ళడానికి మాత్రం జరగట్లేదు. లైక్ ఏంటంటే భిక్షాటన, సెక్సువల్ రిలేటెడ్ సంబంధించి అట్లాగే కొన్ని చోట్ల అయితే దౌర్జన్యం రిలేటెడ్గా కూడా ఉంటూ ఉంటారు. దీని గురించి ఏమంటారు? యాక్చువల్లీ ఏంటంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా పని చేసుకుందామంటే ఎక్కడ ఇచ్చేవాళ్ళు లేరు. ఒకవేళ ఇచ్చినా కూడా వీళ్ళ అబ్బాయా అమ్మాయా, వీళ్ళకి ఎలాంటి పార్ట్స్ ఉన్నాయి, అమ్మాయికి సంబంధించి ఉన్నాయా అబ్బాయికి సంబంధించి, ఇలా ఒక రకమైన ఇది డిస్క్రిమినేషన్ ఉంటుందన్నమాట. అట్లాంటి వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఫస్ట్ ఇక పని మానేస్తారు. లేదా చదువుకుందాం అనుకున్నప్పుడు ఆ స్టేజ్లోనేమో ఒక అమ్మాయిలా మారాలని ఉంటుంది. అలా మారాలనుకుంటే స్టడీస్ మానేసి పోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. అట్లనే ఇంట్లోనే ఉంటే మారడం కష్టం. అదానే ఇంట్లో వాళ్ళతో చెప్తామా అంటే వాళ్ళు సపోర్ట్ చేయరు. కాబట్టి మధ్యలో స్టడీస్ మానేస్తారు. ఇక ఉన్న ఒక పని ఇక బెగ్గింగ్ చేయడము, భిక్షాటన చేయడము, లేదా కొంతమంది సెక్స్ వర్క్ వెళ్ళిపోతూ ఉంటారు, పడుపు వృత్తి. కొంతమంది ఎవరు అంటే మా కమ్యూనిటీ మోస్ట్లీ ఆ దౌర్జన్యాలు అవి మాత్రం మోస్ట్లీ ట్రాన్స్ కమ్యూనిటీ కాని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది వేషాలు వేసుకొని శారీ కట్టుకొని మీసాలు గిన్నె గీక్కొని వాళ్ళు అప్పటికప్పటికి విగ్గులు గిన్నెకి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చేస్తారు. కానీ నిజమైన ట్రాన్స్జెండర్స్ ఉన్న వాళ్ళు అయితే అడుగుతారు, కొద్దిసేపు ఇంకెక్కువసేపు అడుగుతారు తప్ప మరీ దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి తిట్టో లేకపోతే వాళ్ళ మీద ఇంకేమన్నా చేసుకొని అయితే వెళ్ళరు. బికాస్ మా వాళ్ళు ఎందుకు బెగ్గింగ్ చేస్తున్నారు, సెక్స్ వర్క్ చేస్తున్నారంటే ఎలాంటి సదుపాయాలు కానీ ఏమైనా ఉపాధి కానీ ఏమి లేవు కాబట్టి. నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు చదువుకొని చేద్దాం గట్టిన అవుదామని, అంతే తప్ప అందరికీ మనలా ఉండాలని రాదు కదా.
కొంతమంది మధ్యలో మానేస్తారు. ఇంక బ్రతకడం కోసం తప్పదు అన్నట్టుగా చేస్తారు. ఇప్పుడు ట్రైన్‌లలో గానీ మనం ఇప్పుడు ట్రాఫిక్ దగ్గర చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ట్రావెలింగ్ చేస్తుంటే అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు మనము చదువుకునే వాళ్ళము కొన్ని సందర్భాలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎనఫ్. మా అంటే ఇంకొక 2 లాంగ్వేజెస్ ఎక్కువొస్తాయి కావచ్చు. వాళ్ళు ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. మాట్లాడేస్తూ ఉంటారు. అదెట్లా అంటారు? అంటే ఒక డాక్టర్‌గా చెప్పండి. అంటే ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రతకాలి. అవును. సపోజ్ ఒక పర్సన్ ఇక్కడున్న వాళ్ళు బాంబేకెళ్ళిపోతారు హ్మ్. బ్రతకడం కోసం. అంటే అక్కడ కొంచెం మంచిగా భిక్షాటన చేస్తే డబ్బులొస్తున్నాయి, లైఫ్ బావుంది అన్నప్పుడు బాంబే ఎళ్ళిపోతారు. సపోజ్ మన తెలుగు వాళ్ళు బాంబే ఎళ్ళిపోయారు. బాంబేలో హిందీ మాట్లాడాలి. వాళ్ళ లాంగ్వేజే తప్పదు మాట్లాడాలి. నేర్చుకోవాలి. కావాలి తప్పదు కాబట్టి నేర్చుకుంటారు. కొంతమంది కర్ణాటక వెళ్తారు. కన్నడ నేర్చుకుంటారు. మలయాళం నేర్చుకుంటారు. ఇట్లా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ నుంచి మార్పు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ప్లేసే వాళ్ళకి నేర్చుకునేలా ట్రై చేస్తది. ఖచ్చితంగా నేర్చుకుంటారనమాట. సో, ఆటోమేటిక్‌గా ఇగ నాకు రాకపోతే నేను బ్రతకలేను. మరి ఏదో ఒకటి మాట్లాడాలంటే నాకు ఆ లాంగ్వేజ్ రావాలి గదా! అని చెప్పేసి మాట్లాడతారు. ఇంకొకటి ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి చాలా ఇంటెలిజెన్స్ ఉంటదండి. హ్మ్. ఏంటంటే ఒక అబ్బాయి చేయాల్సినయి, అమ్మాయి చేయాల్సినయి 2 పనులు కూడా చేస్తారు. వాళ్ళకి ఏదైనా ఒక పని అప్పచెప్పినామంటే ఖచ్చితంగా 100% ఫుల్‌ఫిల్ చేస్తారు. అది అయిపోయేదాకా చేస్తారు. ట్రై చేస్తారు గూడా. ఇంకా మంచిగా ఎక్కువ ఎఫర్ట్ పడతారనమాట. హ్మ్. నాలెడ్జ్ కూడా అంతే ఉంటది. ఏదన్నా మోస్ట్‌లీ ట్రాన్స్ వాళ్ళు మీరు అడగండి. వాళ్ళు చిన్నప్పుడు చదివిన ప్రతి చదువులో వాళ్ళే ఫస్ట్ ఉన్నామని చెప్తారు. లేదా బాగా చదివేదాన్ని నేను, బాగా ఉండేదాన్ని అని చెప్తూ ఉంటారు. ఓన్లీ ఒక జెండర్ డిస్ఫోరియా ఉండడం వల్ల వాళ్ళు ఆ చదువుని బయట పెట్టేసి ఇంగ మారిపోవాలన్న ఉద్దేశ్యంతో అలా మధ్యలో స్టడీస్ ఆపేసి వెళ్ళిపోతుంటారు. అంటే ఇప్పుడు మీరొక డాక్టర్‌గా ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు మీరు అంటున్నారు ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటది వీళ్ళకి అని. కొన్ని సందర్భాలలో మనం చూస్తుంటాం ఎక్కువ మందిని అంటే వాళ్ళలో ఏదో ఒక చిన్నపాటి ఫిజికల్‌గా, మెంటల్‌గా రిలేటెడ్‌గా లోపం ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా సంకల్పంతోటా లేకపోతే ఆ లోపం వల్ల వాళ్ళకి ఇంటెలిజెన్స్, ఐక్యూ లాంటివి ఎక్కువ ఉంటాయో తెలీదు. అంటే అచీవ్ అవుతూ ఉంటారు. అలా అని అట్లాంటిదేమన్నా? కాదు. అది బై బర్త్ వస్తది. హ్మ్. ఐక్యూ అన్నది మనం డెవలప్ చేసుకునే కొద్దీ పెరుగుతది. ఏదైనా ఒక పనిని చేయంగానే దాన్ని డెవలప్ చేస్తాం. హ్మ్. అదే ప్రాక్టీస్ మేడ్ పర్ఫెక్ట్ అన్నట్టు. మనం ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటే మన ఏమంటారు మన ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతూ ఉంటది. మనం ఒకసారి మరీ లేజీ ఫెలోగా మారిపోతే మన బ్రెయిన్ కూడా ఏం పని చేయదు. ఓకే. కాబట్టి వీళ్ళకేందంటే మా కమ్యూనిటీ వాళ్ళకి ఇంకేం చేయాలి? నేనేం చేస్తే ఎలా బ్రతకాలి? కామన్‌గా ఒక మేల్, ఫీమేల్ ఉంటే పేరెంట్స్ మీదనో, లేకపోతే చేసే జాబ్ మీదనో ఆధారపడి డిపెండెన్స్ అయ్యి ఉంటారు. కానీ మేము డిపెండెన్స్ అవుదామన్న మాకు లేదు కదా! ఏదో ఒకటి చేయాలంటే ప్రతిసారి వాళ్ళ మైండ్ ఒక రిఫ్రెష్ లాగా అయితా ఉంటది. అలాంటప్పుడు వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. ఎలా గెట్ ఇన్ అవ్వాలనేది. దాంతో వాళ్ళ ఇంటెలిజెన్స్ పెరుగుతది. ఓకే. తప్ప అంటే లోపం ఉండడం వల్ల ఇట్లా అయితారు. లోపం ఉండడం వల్ల ఇంక లోపమే ఉంటది. అంటే లైక్ ఒక పర్సన్‌కి అంటే నేను ఇంకేం చేయలేను, ఏం చెయ్యను అనంటే చేయకుండానే అయిపోతాం. చేస్తాను అనంటేనే అది డెవలప్ అయితది. ఇప్పుడు మెడికల్ ఆఫీసర్‌గా ఉస్మానియా హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నారు. యెస్. సో, ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం, సిబ్లింగ్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ మాది ఫస్ట్ నేను పుట్టింది మాత్రం ఆహ్, వరంగల్ డిస్ట్రిక్ట్‌లోనే. ఓకే. మహబూబాద్ మండలం ఉండేది అప్పట్లో. హ్మ్. డోర్నకల్, డోర్నకల్ పక్కన ఒక చిన్న విలేజ్ అనమాట. ఆ విలేజ్‌లో పుట్టిన తర్వాత నాకు 1 ఇయర్ గ్యాప్‌లోనే మా ఫాదర్ ఖమ్మంకి పని పర్పస్ మీద ఆయన ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయి అక్కడే మేము సెట్ అయిపోయినాం. అంటే మా తాత, నానమ్మ వాళ్ళు 4 ఫాదర్స్ మాత్రం వరంగల్ డిస్ట్రిక్ట్‌లో ఉండేవాళ్ళు. తర్వాత మా ఫాదర్ తర్వాత మేము పెరుగుతున్నప్పటి నుంచి మేము ఇంక టోటల్ ఖమ్మంలోనే మా చదువు అంతా అక్కడే అయింది. హ్మ్. సో, మా ఫాదర్ నా చిన్నగా ఉన్నప్పుడే ఆయన హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి చనిపోయారు. మా పేరెంట్స్‌కి మా అన్నయ్య, నేను, మా అక్క. హ్మ్. సో, వాళ్ళు ఇప్పుడు ఖమ్మంలోనే ఉంటున్నారు. అమ్మ మా అన్నయ్యతో పాటు ఉంటారు. హ్మ్. నేను ఇక్కడ ఒక 5 ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక 5 ½ ఇయర్స్ అయింది వాళ్ళ నుంచి దూరంగా ఉన్నాను. ఎప్పుడైతే ఈ ఉస్మానియా హాస్పిటల్‌లో జాబ్ చేస్తున్నానని వాళ్ళకి తెలిసిందో, మళ్ళీ వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యారు. ఓకే. మాట్లాడుతున్నారు, రమ్మని పిలుస్తున్నారు. హ్మ్. కమ్ సూన్ మా ఇంటికి వెళ్తాను నేను పుట్టినింటికి. వెరీ హ్యాపీ. సో, మా అమ్మ అయితే చాలా కష్టపడింది. దెన్ నేను చదువుకునే టైంకి 10థ్ క్లాస్ వచ్చేసరికల్లా మా అన్నయ్య సపోర్ట్ బాగుండేది. తను ఏదైతే చేయాలనుకున్నాడో నా నుంచి చేశారనమాట. సో, ఆయన డ్రీమ్‌ని నేను ఫుల్‌ఫిల్ చేశాను.
దానికి కావాల్సిన ప్రతి సపోర్ట్ కూడా మా అన్నయ్య నాకు ఇస్తూ ఉండేది. సో ఇంకేంటంటే నా పేరులో ఆ జాన్ పాల్ అంటే అది మా అన్నయ్య పేరే అన్నమాట. ఓకే. అంటే మీ పేరు రూత్. నా పేరు రూత్, దాని పక్కన జాన్ పాల్ అని యాడ్ చేసుకున్నాను నేనే. ఓకే. సో నాకు వచ్చే ప్రతి క్రెడిట్ కూడా మా అన్నయ్యకి వస్తే బాగుంటుందని నాకు ఉండేదన్నమాట. ఒక ఫాదర్ లాగా నేను ట్రీట్ చేసేది, ఆయన కూడా నన్ను ఒక చిన్న చైల్డ్ లాగే ట్రీట్ చేసేవాడు. సో ప్రతిదీ నాకు కష్టం వచ్చినా బాధ వచ్చినా బిఫోర్ నా ట్రాన్సిషన్ వరకు చాలా హెల్ప్ చేస్తూ ఉండేవాడు. చాలా అంటే ఆయన కేరింగ్ కూడా అలాగే ఉండేది. ఒక ఆడపిల్లని మన ఇంట్లో అన్నయ్య వాళ్ళు ఎలా చూస్తారు, బయటికి ఒంటరిగా వెళ్ళొద్దు, ఒక్కదానివే వెళ్ళొద్దు అన్నట్టుగా మా అన్నయ్య అట్లనే చేయి పట్టుకొని వచ్చి నా కాలేజీలో డ్రాప్ చేసేవాడు. నేను ఎక్కువగా ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు కాదన్నమాట. అంటే ఎవ్రీథింగ్ ఇంకా ఫాదర్ లాగా అన్నయ్య ఇస్తున్నారు సిస్టర్ని అలాగే చూసుకుంటారు. అట్లా అయిపోయింది. ఇప్పుడు తన బిడ్డగా అనుకుంటాడు. ఇద్దరు కూతుర్లు, ఇప్పుడు మాకు మూడో కూతురు ఉంది అనుకున్నట్టుగా ఫీల్ అవుతాడన్నమాట. ఓకే. ఏం చేస్తుంటారు అన్నయ్య? యాక్చువల్గా ఆయన ఒక ఎన్జిఓలో వర్క్ చేసేవారు, ఇప్పుడు చర్చి పాస్టర్ అయ్యారనమాట. ఓకే. వదిన అండ్ అన్నయ్య ఇద్దరు కూడా చర్చి పాస్టర్సే. మా అక్క అండ్ బావ కూడా సేమ్ చర్చి పాస్టర్స్. వాళ్ళు కూడా ఇక్కడ ఖమ్మంలోనే ఉంటారు, లోకల్లోనే. ఓకే. ఇప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు మీ కాంటాక్ట్ అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇన్ని రోజులు లేదు, బట్ రీసెంట్లీ నేను మళ్ళీ మా ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యాను. ఓకే. అంటే వాళ్ళిద్దరు చదువుకున్నారా, అక్క ఉన్న బ్రదర్? అక్క ఏం చదువుకోలేదు, అన్నయ్య అయితే డిగ్రీ వరకు చదివారు. ఫైన్. ఇప్పుడు మీరు చదువుకోవడం ఎట్లా, అంటే ఎవరన్నా సాయం చేశారా, లేకపోతే ఫీ రీఎంబర్స్మెంట్? మీ స్కూలింగ్, కాలేజ్, ఎంబీబీఎస్ ఎక్కడ? అప్ టు 12th స్టాండర్డ్ వరకు, 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే. ఎక్కడ? ఖమ్మంలోనే. సో 10th వరకు మా అమ్మ సపోర్ట్. మా అమ్మ ఇంకెవరైనా పిల్లల్ని చూసుకుంటారు కదా, మా మమ్మీ అంటే మాకు గ్రేట్. ఏంటంటే మా ఫాదర్ లేకపోయినా 3 పిల్లల్ని సాగడం అన్నది మా అమ్మకి చాలా గ్రేట్. అది ఆమె చేసింది వెరీ హ్యాపీ మేము. దెన్ నా 10th అయిపోయినప్పటి నుంచి ఒక ప్రైవేట్ కాలేజ్లో నా మెరిట్ బట్టి వాళ్ళు ఫీజు లేకుండానే ఇచ్చారనమాట. ఇంటర్మీడియట్. ఏ గ్రూప్? ఇంటర్లో బైపీసీ అనమాట. సో అంటే 10thలో మంచి మార్క్స్ని బట్టి నాకు ఇంటర్లో ఇచ్చారు. ఇంటర్లో కూడా కాలేజ్ ఫస్ట్ వచ్చిందనమాట. ఓకే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి. దెన్ కోచింగ్ కోసం అని హైదరాబాద్కి వచ్చాము. మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళ ద్వారా మాకు నారాయణ కాలేజ్లో కోచింగ్ ఇప్పించారు ఫ్రీగానే. అప్పుడు నా మార్క్స్ కూడా చాలా బాగా వచ్చాయి, ఇంటర్తో పాటే. ఫ్రీ కోచింగ్ ఇస్తామమ్మా అన్నారు. కోచింగ్లో కూడా తర్వాత మంచి మార్క్స్ వచ్చాయి మళ్ళీ. ఓకే. తర్వాత నాకు ఎంబీబీఎస్ ఇక్కడే హైదరాబాద్లోనే మల్లారెడ్డి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. అది కూడా గవర్నమెంట్ కోటాలోనే వచ్చింది. ప్రైవేట్ కాలేజ్లో కొన్ని గవర్నమెంట్ సీట్స్ కూడా ఉంటాయి ఫీజు రియంబర్స్మెంట్తో. సో అట్లాంటి ఓన్లీ హాస్టల్ ఫీజు ఒకటే పే చేసేది. హాస్టల్ ఫీజుకి బ్యాంక్ లోన్ తీసుకున్నాను అనమాట. తర్వాత నా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత దాన్ని పే చేశాను. సో అట్లా అన్నీ ఫ్రీ ఎడ్యుకేషన్ లాగానే జరిగిపోయినాయి నాకైతే. అంటే బాగా చదవడం వల్లనే నాకు ఇవన్నీ ఆపర్చునిటీస్ వచ్చాయి. అంటే ఇప్పుడు మీరు 10th ఇంటర్ మెడికల్ సీట్ చేశారు కదా, ఇందులో మీరు సర్టిఫికెట్లు ఎలా మెన్షన్ చేశారు? అంటే యాజ్ ఎ ఫీమేల్గా, ట్రాన్స్జెండర్? అంటే అప్పటి వరకు యాజ్ మై ఎంబీబీఎస్ జాయినింగ్ వరకు కూడా థర్డ్ కాలం అనేది రాలేదు. ఓకే. మన ఇండియాలో రాలేదు, పెట్టలేదు, ప్రవేశపెట్టలేదు. కాబట్టి అప్పుడు మేల్ నేమ్ తోటి చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే నా ట్రాన్సిషన్ ఎంబీబీఎస్ తర్వాత అయిందో అప్పుడు సర్టిఫికేట్స్ అన్నిట్లలో చేంజ్ చేసుకున్నాను రూత్గా. సో అన్నిట్లలో ఇప్పుడు చేసే ప్రతి స్టడీస్ కానీ జాబ్ కానీ ఏ చేసినా రూత్గానే జాయిన్ చేస్తాను. ఓకే, ఫైన్. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ అనగానే ఇవి మేజర్ సీట్స్ ఉంటాయి, ఇట్లా మీరు ఒక వర్గానికి చెందిన వాళ్ళు కదా, అంటే మల్లారెడ్డి కాలేజ్కి సంబంధించి వాళ్ళకి ఏమన్నా తెలుసా ఇట్లా అక్కడ? అంటే నేను ఓపెన్ అంటే అప్పుడు కాలేజ్లలో కొంతమంది నేను నడుస్తుంటే, నేను మాట్లాడుతుంటే కాలేజ్లో ఇంటర్మీడియట్లో స్పెషల్గా ఇంటర్లో కూడా ఏంటి నువ్వు అమ్మాయిలా మాట్లాడుతున్నావు అని వచ్చి సడన్గా మీద చేతులు వేసేవాళ్ళు, చెస్ట్ మీద చేతులు వేసేవాళ్ళు. తర్వాత అట్లా కొంచెం హేళనగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో మస్తు బాధ అనిపించేది, ఏడ్చేది రూమ్లోకి వెళ్ళి. ఎందుకు వీళ్ళు నన్నే పాయింట్అవుట్ చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు అని. ఒక కామన్గా ఒక ఆడపిల్ల ఎంత రియాక్ట్ అవుతుందో అట్లనే అయ్యేదాన్ని. సో అది చాలా బాధాకరంగా ఉండేది. అసలు ఒక్కొక్కసారి లేవుగా నిల్చునేది. ఆడదామంటే నేను ఆడుతుంటే ఇట్లా చేసి నువ్వు అమ్మాయిలాగే చేయిస్తున్నావు అనేవాళ్ళు. డ్యాన్స్ చేసినాక నువ్వు అమ్మాయిలాగే ఊపుతున్నావు అనేవి. ఇంక అమ్మాయిలాగా అంటున్నప్పుడు ఇంక అందరితోటి ఐసోలేట్గా ఉంటే అయిపోతుంది కదా అని. జనరల్గా మెడిసిన్ ఎంబీబీఎస్ చేసే వాళ్ళంతా కూడా మీకు ఎక్కువ ప్రాక్టికల్స్ ఉండడము, క్లాసెస్ ఉండడం, అందరు కలిసి అన్ని రకాలుగా చేయడము, ప్రతి సబ్జెక్ట్ పైన మీకు అవగాహన ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి పార్ట్ని మీరు స్టడీ చేస్తూ ఉంటారు. అంటే ఆ టైంలో ఎట్లా?
ఆ టైంలో స్టడీ చేసినప్పుడు అంటే కామన్‌గా మెడికల్ ఫీల్డ్స్‌లో డిఫరెన్షియేషన్ ఏముండదు. అబ్బాయి, అమ్మాయి అని ఏముండదు. ఆల్మోస్ట్ అందరూ కలిసిపోయి ఉంటారు. నాకు మెడికల్ కాలేజ్‌లో అంత ఇది డిస్క్రిమినేషన్ రాలేదు. పోనీలే వీడు ఇట్లనే అని అన్నట్టుగా వదిలేసారు. ఇంక 5 ఇయర్స్ గదా! హ్మ్. ఫస్ట్ ఇయర్‌లో అందరికి అర్థమైపోయింది. వీడు ఎవరితో మాట్లాడరు, చెయ్యరు, ఇట్లనే ఉంటాడు అని. ఇంక నేను చాలా ఐసోలేట్‌గా ఉండేది. ఓన్లీ చదువుకోవడం ఏదైనా డిస్కస్ చేస్తే గర్ల్స్‌తోటి ఎక్కువ డిస్కస్ చేసేది. గర్ల్స్ చాలా ఈజీగా నాకు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది. ఇంకా అట్లా కలిసిపోయి ఉండేది. చదువుకునేదాన్ని అంతే ఇంక. ఓకే. అంటే జనరల్‌గా మీ హాబీస్ ఏముంటాయి? ఇప్పుడు మీరు ఎట్లాగో ఎంబీబీఎస్ వరకి యాస్ ఏ బాయ్‌గా అందరితో ఉన్నారు, అన్నీ చెప్తున్నారు. అంటే సినిమాలు ఇట్లాంటివి చూస్తారా? ఎట్లా మీ హాబీస్ ఎట్లుంటాయి? సినిమాలంటే మేము క్రిస్టియన్ ఫ్యామిలీ కామన్‌గా అంటే కొంతమంది చూస్తారు, చూడరు. బట్ నాకు ఎక్కువగా అలవాటైన ప్రకారం చూడకపోయేది. ఎప్పుడైనా అకేషనల్‌గా 'ప్రభాస్' మూవీస్ చూస్తుండేదాన్ని. ఓహ్! 'ప్రభాస్' 'ప్రభాస్' మూవీస్ ఫ్యానా? వచ్చాయంటే చూస్తుండేదాన్ని. ఓకే. అంతే. ఎక్కువగా ఇల్లు డెకరేట్ చేయడం అంటే ఇష్టం. హ్మ్. బాగా నీట్‌గా డెకరేట్ చేస్తాను. హ్మ్. అన్నీ అంటే ఏ ప్లేస్‌లో ఉన్నాయా, అవి ఉన్నాయా? కుకింగ్ బాగా చేస్తాను. ఓకే. కుకింగ్ చాలా ఇష్టం. మా మమ్మీ ఇప్పటికీ అడుగుతది, "నీ చేతి వంట తినక ఎన్ని రోజులైందో, మళ్ళీ ఒక రోజు వచ్చి వండి పెట్టవా?" అంటది. హ్మ్. సో, అట్లా దాని తర్వాత ఏమైనా డ్రాయింగ్ చేయడం ఇష్టం ఉంటది. తర్వాత ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయడం అంటే ఇష్టం ఉంటది. ఓకే. ఇవన్నీ అంటే చాలా రిలేటెడ్ ఇష్టం. టు ఇక ఫీమేల్‌కి ఆ! ఏం చేస్తారో సంబంధించినయన్నీ. అవే. అంతా ఇప్పుడు మీరు ఇట్లా ఫ్లవర్ వాజ్‌లో ఇవన్నీ డెకరేట్ చేయడం, హ్మ్. ఇట్లాంటివి చాలా ఇష్టం అనమాట. అంటే ఇప్పుడు మీ రూము, మీ క్లినిక్ ఏదన్నా మీ క్యాబిన్ చూస్తే నా చాలా నీట్‌గా క్యాబిన్ చూస్తే ఉంటాయని. మీరు సేమ్ భలే డెకరేట్ చేసుకున్నారనుకుంటారు. హ్మ్. అంటే ప్రతీది కూడా అట్లాగే. ఏదైనా మెమరీని దాచిపెట్టడం చాలా ఇష్టం. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా, అది ఇంక మనం ఉన్నంత కాలం ఉండాలి అని దాన్ని చాలా, చాలా భద్రంగా సేవ్ చేసి ఉంచుతాను. చాలా చూస్తూ ఉంటాం. ఇప్పుడు పర్సనల్ లైఫ్ పరంగా, లవ్ కానీ, మ్యారేజ్ పరంగా కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి. దాని గురించి ఒకసారి చెప్పండి? అసలు అంటే కామన్‌గా కమ్యూనిటీ వాళ్ళని చూసాను. వాళ్ళందరిని చూసిన తర్వాత ఇంకా లవ్వు ఇవంటే వేస్ట్ అనిపిచ్చింది. వేస్ట్ అంటే అందరూ అట్లా ఉంటారని గాదు. బట్ నా వరకు అనిపిచ్చింది. అలా పోయి, మోసపోయి మనం ఇట్లా బాధపడడం కంటే, ఉన్న ఫ్యామిలీని చూసుకుంటే బావుంటుంది. ఉన్నన్ని రోజులు కమ్యూనిటీకి, అందరికీ సర్వీస్ చేసుకుంటూ, మనకు తోచింది వాళ్ళకి కౌన్సెలింగు, ట్రీట్మెంటు, సహాయము, ఫైనాన్షియలు ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా మళ్ళీ పార్ట్నర్ అని ఇదన్నీ గోల ఎందుకు అని అంటే ఆహ్, ఎవరన్నా ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది. ఎవరైనా గూడా ఫస్ట్ చూసేదేంటంటే చదువు, లేకపోతే అవును. ఎనుకున్న ఆస్తి. అట్లా ఎవరన్నా ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత డబ్బు గూడా చూసి, జాబ్ చూసి ఎవరన్నా ప్రపోజ్ చేయడం అట్లాంటి. ప్రపోజలొస్తాయి కానీ, నేనెప్పుడు పట్టించుకోలేదు. ఇక అందరు ఇట్లనే ఉంటారని నా మైండ్. బట్ మేబీ చెప్పలేను. ఫ్యూచర్‌లో ఎవరైనా నిజంగానే నా మనసు తెలుసుకునే వాళ్ళుంటే ఖచ్చితంగా ఆ మ్యారేజ్ గూడా ఉంటది. హ్మ్. ఎందుకంటే జనరల్‌గా ఈ ట్రాన్స్ వాళ్ళు ఎవరు చూసినా గూడా ఎవరో ఒకరు సపోర్ట్ ఉండడం, అవును. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఉంది అన్నట్టుగానే అంటూ ఉంటారు. చాలా అవునవును. మందిని చూస్తూ ఉంటాం. సో, అట్లా. ఉంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తది. ఎందుకంటే ఒక అమ్మాయిలా మారిన తర్వాత మనకొక అబ్బాయి సపోర్ట్‌గా ఉంటే బావుండు, లైఫ్ లాంగ్ ఉంటే బావుంటుంది. హస్బెండ్ అనేవాళ్ళు ఉండాలి, లేదా వైఫ్ ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఉంటది గానీ, బట్ ఈ చీటింగ్స్ వల్ల కొంతమంది నుంచి అది వెళ్ళకపోవడమే బెటర్ అనిపిస్తది. ఒంటరిగా ఉంటే అయిపోతది గదా! ఎందుకంటే చాలా ఉన్నందుకు. ఇన్సిడెంట్స్ కూడా ఆ! చూస్తూ ఉన్నాం. చూసాక వీటి నుంచి కొంచెం అవే ఫ్రమ్ దెమ్ అన్నట్టుగా అక్కడి నుంచి దూరంగా ఉంటే బావుండనిపిస్తది. మీరు చదువుకున్న స్కూల్స్, కాలేజెస్‌లలో అండ్ సొసైటీ పరంగా ఇప్పుడు ప్రెజెంట్ మీరు చేస్తున్న జాబ్ పరంగా చూసుకుంటే కూడా ఎక్కడైనా మీరు ఎదుర్కొన్న సమస్యలు, ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు. అక్కడ మిమ్మల్ని ఇంకొకలాగా చూడడం, పేషెంట్స్ అయినా లేకపోతే మీ కొలీగ్స్ అయినా అక్కడ అలాంటివి. అంటే ప్రెజెంట్ మేము స్టార్ట్ చేసి ఒక 5 మంత్స్ అయింది. బట్ టిల్ నౌ వి డిడ్‌ంట్ గెట్ ఎనీ డిస్క్రిమినేషన్ ఫ్రమ్ దెమ్. ఓకే. ఇప్పటి వరకైతే ఏం లేదు. అందరూ మంచి రెస్పెక్ట్ ఇస్తారు. కామన్‌గా ఒక మెడికల్ ఆఫీసర్‌కి ఎంత రెస్పెక్ట్ నార్మల్‌గా ఎలా ఇస్తారో మాకు కూడా అలాగే ఇస్తారు. ఏమైనా కావాలి, చేయాలి. మా కింద ఆల్మోస్ట్ 14, 15 మెంబర్స్ ఉంటారు బ్రాంచ్‌లో. మా కింద వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ టైంకి వస్తారు. తర్వాత మా క్యాబిన్‌కొచ్చి మరీ విష్ చేసి వెళ్తారు. లంచ్ కూడా మేము కలిసి చేస్తాము. కలిసి చేస్తాం. ఈరోజు నేను లంచ్ బాక్స్ తెచ్చుకోలే గానీ హ్మ్. కలిసి చేస్తామనమాట. ఓకే. బావుంటారు. ఇప్పటివరకైతే బావుంది. హ్మ్. బానే ఉంటారని అనుకుంటున్నా నేనైతే. ఓకే. ఇప్పటివరకైతే ఎట్లాంటి ఎట్లాంటి ఇబ్బంది ఏం డిస్క్రిమినేషన్ లేదు. లేదు. అంటే ఈ జాబ్ రావడంలో గానీ,
అంటే ఇంకా మీరు ఫర్దర్ స్టడీస్కి ఇట్లాంటివి ఏమన్నా ట్రై చేస్తున్నారా? అక్కడ ఏమన్నా ఎదుర్కొన్న ఇబ్బందులు లాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే ఫర్దర్ మనకి స్టడీస్‌కి గవర్నమెంట్ ఆపర్చునిటీ ఇవ్వాలి గదా! ఇస్తే అందులో జాయిన్ అయితే తెలుస్తది. వాళ్ళు మనకేమన్నా డిస్క్రిమినేట్ చూపిస్తున్నారా లేదా అన్నది. ఓకే. సో, జాయిన్ అయిన తర్వాత మనం ఫేస్ చేస్తే చెప్పొచ్చు. హ్మ్. మేబీ ఉంటాయో ఉండవో మనకు తెలియదు. మీరు వేరే కోర్స్‌కి కూడా నెక్స్ట్ ట్రై చేస్తున్నట్టు తెలుసా? అవునవును. నేను అపోలోలో ఫెలోషిప్ అయిపోయింది. ఇంటర్న్‌షిప్‌లో ఉన్నాను. అది ఒక 1 ఇయర్ కోర్స్ అనమాట. కంప్లీట్ అయిపోయింది. ఓకే. అండ్ ఇంకొకటి మీ ట్రాన్స్‌జెండర్ రిలేటెడ్ మీరు చేస్తున్నటువంటి సర్వీస్ అండ్ మీకు కూడా ఓన్‌గా క్లినిక్ ఉంది. యెస్. యెస్. అండ్ నార్మల్ డెలివరీస్ కూడా మీరు చాలా వరకు చేసినట్టున్నారు. వాటి గురించి ఒకసారి యాహ్! యాహ్! చెప్పండి. డెఫినెట్‌లీ. నేను కూడా ఒక ఓన్ క్లినిక్ స్టార్ట్ చేశాను. బిఫోర్ నాకు ఈ ఉస్మానియాలో జాబ్ రాకముందే స్టార్ట్ చేశాను అది. ఓకే. అది డివైన్ టచ్ క్లినిక్ పేరు. ఇట్స్ ఆల్ యూనిసెక్స్ వాళ్ళనమాట. స్పెషల్లీ ఫర్ అవర్ ట్రాన్స్‌జెండర్ ఎవరైతే ఉన్నారో ఎల్‌జీబీటీక్యూఐ పీపుల్స్ హ్మ్. వాళ్ళందరికీ సర్వీసెస్, వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వడము, జెండర్ ఐడెంటిటీ డిస్ఫోరియా సర్టిఫికేట్స్ ఇప్పించడం, సైకాట్రిస్ట్ డాక్టర్స్ నుంచి హార్మోన్స్ ఇప్పించడము, దెన్ తర్వాత సర్జరీ అవసరమైనప్పుడు ఎలాంటి సర్జరీస్ ఎక్కడికి వెళ్ళాలి అని అలాంటి వాళ్ళకి ఏమవుతుందని ఇస్తాను. సో, ఈ క్లినిక్ ఒక ట్రాన్స్ పర్సన్ నాకు సపోర్ట్ చేసిందనమాట. ఓకే. తను అమెరికాలో ఉంటారు. తన పేరు అంజలి రిమి. ఓకే. నాలాంటి చాలామంది ట్రాన్స్ పర్సన్స్ ఎవరైతే లైవ్లీవుడ్ స్టార్ట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుదాం అనుకుంటున్నారో హ్మ్. వాళ్ళకి తను సపోర్ట్ చేసింది ఫైనాన్షియల్‌గా. చేసి వాళ్ళ యొక్క లైవ్లీవుడ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి రన్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 100 వరకు ఉంటాయి. అవన్నీ రన్ చేస్తూ ఉన్నారు. తను మన ఇండియాలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. తను ఇక్కడ ఆమె, తెలుగు ఆమె, హైదరాబాద్ ఆమె. అక్కడికెళ్ళి సెటిల్ అయ్యారు వాళ్ళు. బట్ తను ఒక ఎన్‌జీఓ శీతల్ పరివార్ అని ఒక స్టార్ట్ అంటే చేసి తను కూడా ఒక ట్రాన్స్ ట్రాన్స్ కమ్యూనిటీ, పర్సన్. ట్రాన్స్ ఓకే. పర్సనే తను. ఓకే. సో, నేను పడ్డ ఇబ్బంది నా దేశంలో ఉన్న వాళ్ళు పడొద్దు అన్న ఒక ఉద్దేశ్యంతో ఆవిడ ఇట్లా చదువుకున్న వాళ్ళకి, బిజినెస్ చేస్తాం అనుకున్న వాళ్ళకి తను హెల్ప్ చేస్తూ ఉండేది. ఓకే. అందులో నేనొకదాన్ని అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు మీ క్లినిక్‌లో కూడా మీరు ట్రాన్స్‌జెండర్ వాళ్ళకే చేస్తూ ఉంటారా అండి? ట్రాన్స్‌జెండర్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తా, నార్మల్ వాళ్ళకి. అంటే ఇప్పుడు మీరు ఎక్కడుంటారండి? అంటే లైక్ ఎక్కడ ఈ క్లినిక్? ప్రెజెంట్ అయితే క్లినిక్ ఉప్పల్లో ఉంది. ఇల్లు కూడా ఉప్పల్లే. కొంచెం డిస్టెన్స్‌లో ఉంటుంది. నార్మల్ పీపుల్స్‌కి కామన్‌గా ఫిమేల్ రిలేటెడ్ ఎక్కువ చూస్తాను. ఆల్మోస్ట్ ఐ డిడ్ 230 డెలివరీస్ చేశాను నేను మన క్లినిక్‌లో. ఓకే. నార్మల్ డెలివరీస్. నార్మల్ డెలివరీస్. అంటే నార్మల్ పీపుల్‌కా లేకపోతే? నార్మల్ వాళ్ళకే. ఓకే. ఫిమేల్స్‌కి నార్మల్ డెలివరీస్ చేశాను నేను. కోవిడ్ టైంలో కూడా ఆల్మోస్ట్ ఒక 5000 మెంబర్స్‌కి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో ట్రీట్మెంట్ ఇచ్చాను. ఓకే. అంటే ఇది ఎక్కువ మందికి ఏమైనా తెలుసా అండి? అంటే ఇట్లా ఒకటి ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించి మీరున్నారు, మీదొక అవును. క్లినిక్ ఉంది అన్నట్టుగా. చాలా మందికి తెలుసు. ఆల్మోస్ట్ మన తెలంగాణలో అయితే అందరికీ తెలుసు. హ్మ్. మా కమ్యూనిటీ వాళ్ళకైతే అందరికీ తెలుసు. ఒక డాక్టర్ ఉంది. తను క్లినిక్ అండ్ మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తుంది. కౌన్సెలింగ్ ఇస్తది. తన దగ్గరికెళ్తే మనకి జరిగిపోతది. మన ప్రాబ్లమ్ సాల్వ్ అయితదని చాలామందికి నమ్మకం. కామన్ వాళ్ళే రిలేటివ్స్ కానీ, పక్కన వాళ్ళకి గాని వాళ్ళకి కూడా అందరొచ్చి అడుగుతారు. మేడం ఈ కన్సల్టేషన్ కావాలి అని. ఓకే. ఇంకొకటి ఇప్పుడు మీరు హాస్పిటల్ కూడా రన్ చేస్తున్నారు. జనరల్‌గా రూమ్ ఇయ్యమంటే కూడా ఇవ్వరు. అవును. చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అట్లాంటిది మీరు క్లినిక్ ఒకటి ప్లస్ మీరు ఉప్పల్లో కూడా ఉంటున్నారు. అప్పుడు అట్లేమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఫస్ట్ ఉస్మానియాలో జాయిన్ అవ్వకముందు డాక్టర్ అని చెప్పినా కూడా పెద్దగా నమ్మలేదనమాట. నిజంగానే చెప్తుందో, అబద్ధం చెప్తుందా అని వాళ్ళకొక డౌట్ ఉండేది. ఎప్పుడైతే ఉస్మానియాలో జాబ్ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో తెలిసి పేపర్‌లలో, న్యూస్ ఛానల్స్‌లో, యూట్యూబ్ ఛానల్స్‌లో ప్రతి ఛానల్స్‌లో వచ్చిన తర్వాత అందరికి తెలిసిపోయింది. కామన్‌గా నేను క్యాబ్ ఎక్కినా కూడా నన్ను గుర్తుపడతారు. పేరు విని లేదా ఆ పేరు చదివి రూత్ మేడం మీరు కదా ఉస్మానియాలో చేస్తారు కదా అని అడుగుతారు. సో, అప్పుడు బిఫోర్ కంటే ఆఫ్టర్ జాబ్ తర్వాత ఐడెంటిటీ వచ్చింది. అంటే దొరుకుతుంది. నాకు దొరుకుతుంది కానీ మిగతా కమ్యూనిటీ వాళ్ళకి దొరకడం చాలా ఇబ్బంది. ఒక్క రూమ్‌లో దాదాపు 10 మెంబర్స్, 5 మెంబర్స్ అన్నా ఉంటారండి. ఎందుకంటే రూమ్ ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇచ్చినా కూడా చాలా ఎక్కువ ఎక్స్‌పెన్సివ్‌గా ఇస్తారు. నార్మల్ వాళ్ళకి 5000 ఇస్తే వీళ్ళకి 8000 అన్నా ఇస్తారు. అట్లా చేస్తారు. సో, రూమ్ వేరే వాళ్ళకి దొరకడం ఇబ్బంది అయిపోయింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నేను డాక్టర్ అవ్వడం నాకు ఈజీగా దొరికింది కానీ అయినా కూడా వాళ్ళకి ఒక రకమైన ఉంటది. ఈమె సరిగా ఉంటుందా? లేకపోతే ఎవరొస్తారు ఇంటికి? ఎవరుంటారు? గోల చేస్తారా? లేదా వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళొచ్చి ఏమన్నా గోల చేస్తారా? అన్నట్టు ఒక ఒక రకమైన అనుమానాలు వాళ్ళకున్నాయన్నమాట. సో, క్లినిక్ అనగానే క్లినిక్ వెంటనే ఇచ్చేసారు. కానీ నాకు ఇల్లు దొరకడానికి చాలా ఇబ్బందయింది. మీలాగా చదువుకోవడానికి
అండ్ ఫర్దర్గా మీలాగా జాబ్ చేయడానికి మోటివేషనల్గా మీరు ఇచ్చే సలహా? సో మేమిచ్చే ఫస్ట్ ఏంటంటే నేను గవర్నమెంట్‌ని అడుగుతున్నాను. గవర్నమెంట్ అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా చదువుకుంటారు, ఏమైనా పని చేసుకోగలుగుతారు. మా వాళ్ళకిచ్చేది ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి. అవకాశాలు మరీ మనల్ని వెతుక్కుంటూ రావు. మనం వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి. సో హార్డ్ వర్క్ చేస్తే మనం ఫుల్‌ఫిల్ ఎవరైనా హార్డ్ వర్క్ ఈవెన్ మేల్, ఫీమేల్, ట్రాన్స్ పర్సన్ ఎవరైనా సరే మన వర్క్ మీద, మనం చేసే దాని మీద హార్డ్ వర్క్ కాన్సంట్రేట్ పెడితే ఖచ్చితంగా మన గోల్‌ని మనం రీచ్ అవుతాము. సో ఏంటంటే మనం మధ్యలో స్కిప్ అవ్వకుండా, కొన్ని డీవియేషన్స్‌కి లోనవ్వుకోకుండా మన ఎయిమ్ ఏదైతే ఉందో స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా దానికోసం ప్రయత్నిస్తే, కష్టపడితే మన టైం అనేది దాని మీద ఎక్స్పెండ్ చేయాలి మనం. అప్పుడు ఎఫర్ట్ పెట్టినప్పుడే మనం అనుకున్నది రీచ్ అయితాం. ఈవెన్ బిజినెస్ అయినా, స్టడీ అయినా, వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా గూడా ఆ కాన్సంట్రేటెడ్ దాని మీద ఉండాలి. హార్డ్ వర్క్ ఉండాలి. అప్పుడే మనం ముందుకెళ్తాము. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు దేశంలోనే మీరును రుచి గారు, డాక్టర్ రుచి గారు, మీరిద్దరే గవర్నమెంట్ డాక్టర్స్‌లో మన రాష్ట్రంలో ఉన్నారు యెస్. దేశవ్యాప్తంగా చూస్తే. అట్లా ఇప్పుడు ఇంకొకటి తమిళనాడులో ఒక ఆమె ఎస్ఐ ఉంది. ఇట్లా ఎందుకంటే మీ కమ్యూనిటీ రిలేటెడ్ కాబట్టి మీకు అవగాహన ఉండొచ్చు అని. ఇట్లా ఇంకెవరన్నా ప్రభుత్వ పరంగా గానీ, ప్రైవేట్ పరంగా ఇట్లా ఎవరన్నా ఉన్నారా? అంటే కొంతమంది ఉన్నారండి. సాఫ్ట్‌వేర్‌లు జాబ్ చేసేవాళ్ళున్నారు. ఒక లాయర్ ఉన్నారు. లాయర్ స్టడీ చేస్తున్న వాళ్ళున్నారు. ఆహ్, తర్వాత పొలిటీషియన్‌గా ట్రై చేసిన వాళ్ళున్నారు. చేస్తున్నారు గూడా వేరే స్టేట్స్‌లో. అంటే అక్కడొకళ్ళు ఉన్నారు. అంటే ఇట్లనే కొంచెం గవర్నమెంట్ గానీ, సొసైటీ గానీ అర్థం చేసుకొని ముందుకు ఫార్వర్డ్ చేస్తే, మేము గూడా కామన్‌గా మేల్, ఫీమేల్‌తో పాటు ట్రాన్స్ పీపుల్స్ కూడా ఉన్నారు, ఉంటారు అన్నది తెలిసిపోతుంది. ఇట్లాంటి డిస్క్రిమినేషన్స్ ఉండవు. అందరి ఆల్ ఆర్ ఈక్వల్ లాగా ట్రాన్స్ మెన్ అదే మామూలుగా ట్రాన్స్ పర్సన్స్ మేల్, ఫీమేల్ ఉన్నట్టుగా కలిసిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు మీరొకటి అచీవ్ అయ్యారు. మీరొక అంటే మనం గూడా చదువుకున్నాం, జాబ్ చేస్తున్నాం, వృత్తిపరంగా ఉంటున్నాం. అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు అనేది మీరొకటి ప్రూవ్ చేసుకున్నారు. సో, అట్లా గవర్నమెంట్‌ని ఏమన్నా రిక్వెస్ట్ చేసేది, అట్లా ఏమన్నా అడగాలనుకుంటున్నారా? యెస్. గవర్నమెంట్ ఏం చేస్తున్నానంటే ఒక హారిజాంటల్ రిజర్వేషన్. మీన్స్ కామన్‌గా ట్రాన్స్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ నుంచి వస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ డిఫరెంట్ ఉంటారు. ఆళ్ళు బై బర్త్ పుట్టింది కాకుండా ఒక ట్రాన్స్ వాళ్ళకి ఒక సెపరేట్ ఒక రిజర్వేషన్ ఇచ్చుంటే చదువుకుంటారు, ఉద్యోగం చేస్తారు, పనులు చేసుకుంటారు. లేదా ఇట్లాంటి చిన్న చిన్న అవకాశాలు ఏమైనా సబ్సిడీ లోన్స్ కానీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే ఈ బెగ్గింగ్ కానీ లేదా సెక్స్ రిలేటెడ్ ఆ వర్క్స్ కానీ అవన్నీ పోయి కామన్‌గా ఒక మేల్, ఫీమేల్ ఎలా వర్క్ చేసి జాబ్ చేస్తున్నారో మా వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి గవర్నమెంట్‌ని అడిగేదంటే మాకు కూడా కొంత కామన్‌గా ఫీమేల్స్‌కి 33% రిజర్వేషన్. మళ్ళీ వాళ్ళ క్యాస్ట్‌లో ఉంటుంది. కామన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయితే ఏదైతే అట్లనే మాకు కూడా ఒక హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తే అట్‌లీస్ట్ నేను కాకపోయినా నా వెనకొచ్చే తరం వాళ్ళకన్నా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా మీరు చేయాలనుకుంటున్న సర్వీసు, ఇంకా మీరు ఫ్యూచర్‌లో ఆహ్, ఏం చేయాలనుకుంటున్నారు? యాక్చువల్ ఏందంటే నాకు ఎంఎస్ గైనకాలజీ చేయాలని ఉంది. మేబీ ఒక అంటే పిటిషన్ వేశాను. ఆ జడ్జ్‌మెంట్ సక్సెస్‌ఫుల్ అయితే ఖచ్చితంగా నేను గైనకాలజీ చేస్తానని నమ్మకం అయితే ఉంది 100%. దాని తర్వాత కామన్‌గా నేను ఫిమేల్స్‌ని అందరినీ ఎడ్యుకేట్ చేద్దామని. దాని తర్వాత ట్రాన్స్ వాళ్ళు ఓల్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలీదు. వాళ్ళతో ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండలేరు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు లాస్ట్ చివరి వరకు వారితో ఉండలేరు. అలాంటి వాళ్ళకి ఒక షెల్టర్ హోమ్స్ లాగా లేదా ఒక నర్సింగ్ లాంటిది స్టార్ట్ చేసి, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసి ఒక హాస్టల్ లాగానో, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లాగానో స్టార్ట్ చేసి ఓన్లీ ఫర్ కమ్యూనిటీ వాళ్ళకి చేద్దాము అని ఒక ప్లాన్‌లో ఉన్నాను. ఓవరాల్‌గా మీరు గవర్నమెంట్ పరంగా గానీ, అండ్ సొసైటీ పరంగా గానీ, మీ ట్రాన్స్‌జెండర్ రిలేటెడ్‌గా ఫైనల్‌గా చెప్పదలుచుకున్నది ఏమన్నా ఉంటే చెప్పండి? ఏంటంటే ఫస్ట్ సొసైటీ అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు కూడా కామన్‌గా ఉంటారు అని. ఇది గవర్నమెంట్ ఇనిషియేట్ చేసి అన్ని ప్రదేశాల్లో ఒక సెన్సిటైజ్ ప్రోగ్రామ్ మేల్, ఫీమేల్‌తో పాటు ట్రాన్స్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది. పుట్టింది ఇలా, పుట్టి తర్వాత వాళ్ళు ఇలా పెరుగుతారన్నది ఒక సెన్సిటైజ్ స్కూల్లో నుంచే సొసైటీలోకి తెలిస్తే, సొసైటీ వల్ల అర్థం చేసుకొని అప్పుడు ఫ్యామిలీ మనల్ని యాక్సెప్ట్ చేస్తది. ఫ్యామిలీ మనల్ని యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటంటే, సొసైటీ వల్ల వాళ్ళు ఏమన్నా భయపడుతున్నారు. అనుకుంటారేమో అని. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని. వాళ్ళు పుట్టిన బిడ్డని ఎవరైనా ఈవెన్ ఏమంటారు హ్యాండిక్యాప్డ్‌తో పుట్టినా, డెఫ్ అండ్ డెమ్‌తో పుట్టినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు.
కానీ ఒక ట్రాన్స్ అనేసరికల్లా ఎందుకు చేయట్లేరంటే సొసైటీ ఏమనుకుంటుందో అన్నదే మిగిలిపోయింది. అందుకే ఫస్ట్ సొసైటీ యాక్సెప్ట్ చేసి మనలో ఒక భాగం అని వీళ్ళని అర్థం చేసుకున్నప్పుడు మేము కూడా అందరితో కలిసి ఉంటాం. కాబట్టి హ్యూమన్ బీయింగ్‌గా మమ్మల్ని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాను. అండ్ అట్లాగే మీ ట్రాన్స్ కమ్యూనిటీకి ఇచ్చే సలహా? సలహా ఏంటంటే మనం కూడా కొన్ని ప్రదేశాల్లో కొంతమంది రూడ్‌గా మాట్లాడేవాళ్ళు, బిహేవ్ చేసేవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా మనం కూడా అంటే వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి మనం కూడా వాళ్ళకి కొంచెం టైం ఇచ్చిన తర్వాత మన పొజిషన్‌ని మనం పెంచుకుంటే బావుంటుంది. అందరూ చదువుకోవాలి, అందరూ పనులు చేసుకోవాలి, అందరూ ఉద్యోగాలు చేసుకోవాలి. అప్పుడు మనం కూడా సొసైటీలో అందరిలాగా ఈక్వల్ అయిపోతాం. అది ఉండాలనేది ప్రతి ఒక్కరిలో వస్తే బావుంటుందని అనుకుంటున్నాను. ఓకే అండి. నైస్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించి అట్లాగే మా స్టూడియోకి కూడా విచ్చేసినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.